సింబల్ ఓకే. 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 ఐ థింక్ వి ఆర్ ఆన్ లైవ్ అండి. అవునండి. నమస్తే అండి. నమస్కారం. విజయలక్ష్మి. నమస్తే అండి. వెరీ, వెరీ నైస్ టు మీట్ యూ అండి. థాంక్ యూ అండి. నేను మీవి అన్ని వీడియోస్ చూడలేదు కానీ, 1, 2 వీడియోస్ చూసాను. నాకు మీ అనాలిసిస్ చాలా బాగా నచ్చింది. సో, అందుకని నా ఒపీనియన్‌ని కూడా వాయిస్ ఔట్ చేద్దామని ఈరోజొచ్చాననమాట. నాకు గరికపాటి గారి ప్రవచనాలు ఆఫ్‌కోర్స్ వన్ ఆఫ్ ఆయనకున్న చాలా మంది ఫ్యాన్స్‌లో నేనొకదాన్ని. ఆహ్, చాలా ప్రవచనాలవి విన్నాను. అండ్ అండ్ నాకాయన దాంట్లో నచ్చిందేంటి అంటే కంప్లీట్‌లీ ఆహ్, ఆహ్, ఆధ్యాత్మికత, ద దైవభక్తి ఆ కోణంలోనే కాకుండా మామూలుగా ముందు గూడా డే టు విజయ్ డే గారు ముందు మీ పరిచయం చేసుకోండి. ఓకే. అమెరికాలో ఎక్కడుంటారు? ఏంటి? ఓకే. మీరు ఇండియా నుంచి ఎప్పుడెళ్లారు? ఏంటి? మీ గురించి చెప్పుకోండి. నా పేరు విజయ అండి. నేను కాలిఫోర్నియా, యూఎస్ఏలో ఉంటున్నాను. నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. మా నాన్నగారు సంస్కృతంలో పీహెచ్‌డీ చేసి రిటైర్ అయ్యారు. మొన్ననే ఒక కొన్ని నెలల క్రితం స్వర్గస్థులయ్యారు. ఆహ్, సో, థాంక్స్ అండి. స్ మేము ఇక్కడికొచ్చి నేను, మా హస్బెండ్ ఇక్కడికొచ్చి 16 ఇయర్స్ అవుతోంది. ఆహ్, 16 ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేము గ్రీన్ ఇక్కడ. కార్డ్ వచ్చేసిందండి? గ్రీన్ కార్డ్? గ్రీన్ కార్డ్ వచ్చిందండి. సో, మేము ఇక్కడ ఉంటున్నాము. ప్రస్తుతం నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఒక పాపకి 11 ఇయర్స్, బాబుకేమో 6 ఇయర్స్. సో, వాళ్ళని చూసుకోవడానికని నేను ఇంట్లోనే ఉంటున్నాననమాట. మా హస్బెండ్ ఏమో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆహ్, సో, మేం ఆహ్, అదే నేను మీ వీడియోస్ చూసి కొన్ని ఆహ్, ఇన్‌స్పైర్ అయ్యి, నా ఒపీనియన్‌ని కూడా చెప్దామని వచ్చాననమాట. చెప్పండి. సో, అదేనండి. సో, నేనది చూసాక నేను కొన్ని నాకు కొంచెం చాలా బాధ కలిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో! ఇంత అంటే ఒక రోజులో ఒక రోజులో బిల్డ్ చేసుకునే పేరు కాదది. అది అవును. ఎన్నో ఏళ్ల నుంచి తపస్సు లాంటిది. కొన్ని డెకేడ్స్‌గా ఆయన పేరు చేసుకున్నారు. అంటే ఏదో బ్యాక్‌గ్రౌండ్ ఉండి ఇప్పుడు ఒక తండ్రికి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉండి అందులోంచి కొడుకు వచ్చి ఇచ్చేయడం కాకుండా ఈయన ప్రిపేర్ చేసుకున్నారు. హి డిడ్ ఆ! ఎవ్రీథింగ్. ఆయన హార్డ్ వర్క్ అంతా ఆయన చేసుకొని వచ్చి ఈ స్టేజ్‌కొచ్చి ఒకళ్ళకి ఇది మంచి, ఇది చెడు ఇట్లా చేయండి అని అంటే జస్ట్ దైవభక్తి అంటే నేను అనుకోవడం ఏంటంటే ఆయన ప్రవచనాలు ఏవి గూడా ఏ కులానికి, మతానికి రెస్ట్రిక్ట్ అయ్యి ఉన్నవి కావు. ఎవరైనా చూడొచ్చు. ఎవరైనా అంటే ఇట్స్ లైక్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ లాగా వ్యక్తిత్వ వికాసం అంటారు గదా! అలాంటి ఆహ్, స్పీచెస్ కానీ, డిస్కోర్సెస్ కానీ ఆయన ఇవ్వడం జరిగింది. ఇస్తున్నారు కూడా. సో, అందులోంచే మాలాంటి వాళ్ళు గూడా మేము ఆహ్, ఆహ్, ఇన్‌స్పైర్ అయ్యి తీసుకుని అంటే కొన్ని విషయాల్లో టు బి వెరీ హానెస్ట్ నేను కొన్ని విషయాల్లో ఆయన చెప్పిన వాటిలో ఏకీభవించను. ఆహ్, బట్ కొన్నిట్లో ఎందుకంటే అన్ని పరిస్థితుల్లో అది అప్లై అవ్వదు. సో, ఆయన అవును. జనరలైజ్ చేసి కొన్ని చెప్పే వాటిల్లో అన్నిట్లో మనం అప్లై చేసుకోలేం కాబట్టి కొన్ని నేను ఏకీభవించను. కానీ మాక్సిమం మన ఇంట్లో మన తాతగారు ఉంటే ఇలా చెప్తారు గదా! మా పెదనాన్నగారు ఉంటే ఇలా చెప్తారు గదా! యెస్. ఒక ఒక మనం అందరం గూడా ఆయన్ని గాని, చాగంటి గారిని గాని వి హావ్ ఓన్డ్ దెమ్ అండి. మన ఇళ్ళల్లోకి మన ఇంట్లో పెద్దవాళ్ళలాగా మనం వాళ్ళని ఓన్ జేసుకున్నామనమాట. అవును. సో, అందుకని ఆహ్, వి ఆహ్, ఆ దీంతో అందరం గూడా అంత ఎక్కువగా స్ట్రాంగ్‌గా ఇప్పుడు రియాక్ట్ అవ్వడం ఏంటంటే, మన ఇంట్లో మనిషిని ఏముంది అని ఇది చేయడాన్ని ఎందుకు అంటున్నారు అని అడగడానికని వస్తున్నారు అందరూ గూడా. బట్ నేనేమనుకుంటున్నానంటే ఆవిడ ఆహ్, వాళ్ళ అంటే సో కాల్డ్ ఆవిడ మొదటి వైఫ్ అని చెప్పే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ వీడియోస్ కొన్ని చూస్తే ఆహ్, కొంచెం ఆవిడ ఏంటో కొంచెం మానసికంగా అంత
ఆహ్, స్ స్ట్రాంగ్‌గా చూపించలేదు. లేర ఆ! ఆ! స్ట్రాంగ్‌గా లేరని నాకనిపిచ్చింది. హ్మ్. మీరనుకోవచ్చు అంత మరి చదువుకున్నారు, ట్రిపుల్ ఎంఏ చేశారు, అంత స్కాలర్లీ పర్సన్ అలా ఎలా ఉండగలరు అంటే, హ్మ్. దేర్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్ అండి. ఇప్పుడు బాగా హ్మ్. ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువగా చాలా అన్నిట్లలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ఒకలాంటి హ్మ్. ఎక్సెంట్రిసిటీకి వెళ్తారనమాట. ఒక హ్మ్. ఎక్సెంట్రిక్ స్టేజ్‌లోకెళ్తారు మైండ్‌లో. వేర్ దే లూజ్ బేసిక్ విచక్షణ. అవును. మామూలు చాలా సింపుల్ విషయాలు మనకి అరే! ఇది కామన్ సెన్స్‌కి సంబంధించింది కదా! అనుకునే మనం అనుకునే లాంటి వాటికి వాళ్ళేంటంటే దే డోంట్ సీ దట్. అది ఆ పాయింట్‌లో వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు ఆ మోడ్‌లోనే, ఆ జోన్‌లోనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో, ఆవిడ వీడియోస్‌లో నేను అన్ని చూడలేదు. 1, 2 మాత్రమే చూసాను. ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చి, దానికి మళ్ళీ కాంట్రడిక్టరీగా ఆవిడే ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడది తీసుకున్నట్లయితే ఇప్పుడు నేను మీరెవరైనా వస్తే నేను చూపిస్తాను నేనెంత సంతోషంగా ఉన్నానో, హ్మ్. ఇప్పుడు హాయిగా ఎలా ఉన్నానో మీరు చూడొచ్చు. ఎవరితో వచ్చానో, ఎంత హ్యాపీగా ఉన్నాననేది మీరు చూడొచ్చు అని ఆహ్, అని చెప్పిన ఆవిడ హ్మ్. మళ్ళీ ఇంకొక వీడియోలో ఆవిడంటారు, "ఇప్పుడు నేను ఎవరు లేకుండా మోడులాగా ఉంటున్నాను. నాకు యెస్. ఎవరు లేకుండా నేనొక్కదాన్నే ఒంటరినయ్యి ఉన్నాను." సో, హ్మ్. పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్స్ ఆవిడే ఇస్తున్నారు. దాన్ని బట్టే హ్మ్. మనకు తెలుస్తుంది ఆవిడ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అని. ఆవిడ ఎంత అవును. స్టేబుల్‌గా ఉన్నారు అనేది మనకి దాని వల్ల తెలుస్తుందనమాట. సో, హ్మ్. అందుకని నాకేంటంటే ఒక రకంగా ఆవిడని చూస్తే ఒక్కొక్కసారి జాలేస్తుంది. అంటే ఎ బట్ ఒకటేంటంటే ఆవిడ ఎవరో ఇన్నేళ్ళు ఆవిడ క్వైట్‌గా ఉండి, ఇన్నేళ్ళు ఆవిడ హ్మ్. ఒక్క మాట గూడా అనకుండా, ఇప్పుడు హ్మ్. అంటున్నారు అంటే ఐ జస్ట్ ఫీల్ దేర్ ఈస్ సమ్ ఫోర్స్ బిహైండ్ హర్. ఎవరో హ్మ్. ఆవిడని ప్రేరేపించుంటారు. ఇలా హ్మ్. నువ్వు ఇచ్చేయి అని. ఆర్ హ్మ్. ఆవిడకే ఇప్పటికి అంటే సడెన్‌గా మనకి ఒక దీంట్లో ఇప్పుడు ఒక చిన్న పిల్లల్ని మనం ఏదైనా ఒక మాల్‌కి గాని, ఏదైనా ఎగ్జిబిషన్‌కి గాని తీసుకెళ్తే ఒకవేళ మీరు వాళ్ళు ఒక డివిజన్ తప్పిపోయారనుకోండి. ఆ మోడ్‌లో వాళ్ళింకా అవన్నీ లైట్లు అవన్నీ చూసుకుంటూ చాలా డిస్ట్రాక్ట్ అవుతారు. బట్ వెన్ దే రియలైజ్ ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ నాన్న లేదని రియలైజ్ అవుతారో, అప్పుడు హ్మ్. కంగారు పడి లబోదిబో అని అరవడం కానీ, ఏడవడం కానీ చేస్తారు. ఈవిడ పరిస్థితి కూడా అట్లాంటిదే. ఇన్ని హ్మ్. రోజులు ఒక 'లాలా ల్యాండ్‌లో' ఆవిడ బతికారు. హ్మ్. ఆహ్, ఆహ్, ఒక ఆహ్, ఒక అజంప్షన్‌లో వాళ్ళు ఉన్నారు. ఆవిడున్నారు. ఇప్పుడు సడెన్‌గా ఏంటంటే ఆవిడకి తట్టి ఉండొచ్చు. అరే! నాకెవరు లేరు. ఆయన ఆయన బావున్నారు. ఇద్దరు పిల్లలు సక్సెస్‌ఫుల్ అయ్యారు. సో, ఇప్పుడు నాకెవరు లేరు అని ఆవిడ ఒక సడెన్‌గా మేల్కొని బాధతో ఆవిడ షీ వుడ్ హావ్ వెంటెడ్ ఔట్. ఆహ్, బట్ ఆవిడ చేసిన తప్పేంటి అంటే సోషల్ మీడియాలో పెట్టేయడం. ఆవిడ లైఫ్‌నంతా పబ్లిసైజ్ చేసేసుకోవడం ఆవిడ చేసిన చాలా పెద్ద మిస్టేక్. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఆవిడ మామూలు మామూలు మనిషి. ఆయన ఒకప్పుడు గూడా ఆవిడతో ఉన్నప్పుడు మామూలు మనిషే. కానీ ఇప్పుడు ఆయన మామూలు మనిషి స్టేటస్‌లో లేరు. సో, అవును. ఇప్పుడు ఆయన మీద ఆవిడ ఒక చిన్న ఇది వేసినా గాని కొన్ని కోట్ల మంది ఆవిడకి మీదకి దండెత్తుకొనొస్తారు. సో, అంత చిన్న లాజిక్ చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. కానీ ఆవిడ మిస్ అయ్యారు అంటే, అందులో గూడా మనకు తెలుసుకోవాలి ఆవిడ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలాంటిది. సో, అవును. నాకేమనిపిస్తుందంటే, ఆవిడని జాలిపడి ఆవిడని వదిలేద్దాం మనం. పాపం ఆవిడ ఏ ఏమనుకుని ఏమి అలిగేషన్స్ చేశారో. సో, అప్పుడు వాళ్ళ మధ్య జరిగిన 40 ఇయర్స్ దాకా వాళ్ళ మధ్య జరిగింది ఎవరు వాలిడేట్ చేయలేరండి. ఇది జరిగింది అని ఎవరు వాలిడేట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళతో ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు మాత్రమే దాన్ని వాలిడేట్ చేయగలరు. ఇంకెవరికీ వాలిడేట్ చేసే సబ్జెక్ట్ ఏరోలో ఎళ్ళిపోతుంది. సబ్జెక్ట్ ఏరోలో ఎళ్ళిపోతుందండి. హ్మ్. హ్మ్.
సో, అంటే ఒక కామన్ పర్సన్‌గా నేను చెప్పేదేంటంటే ఆవిడ న ఆవిడని ఆవిడ పాపం మానసిక స్థితి సరిగ్గా లేదు అని మీకొక వదిలేయడం మంచి మంచిది. పాజిటివ్ కామెంట్ వచ్చిందండి. సుజాత గారు. ఓకే. చిన్నదానివైనా బాగా చెప్పావమ్మా. మంచి కాంప్లిమెంట్. థాంక్స్ అండి. ఎందుకంటే మనము ఆహ్, ఆవిడ ఆవిడని చూస్తే నాకు అలాగే అనిపించింది. అరే! ఈవిడ ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా పాపం ఆవిడ బయట పడిపోయారే అన్నెసెసరీగా ఇన్నేళ్ళు ఆవిడ గూడా కష్టపడి ఈ స్టేజ్‌కొచ్చుంటారు కదా! ఒక పేరు తెచ్చుకొనుంటారు. ఇప్పుడు ఆ వర్క్‌లో ఇప్పుడు ఆవిడ ఏదైతే చేస్తున్నారో ఆవిడ స్టూడెంట్స్‌లో ముందర కూడా ఆవిడ చులకన అయిపోయి ఉండొచ్చేమో. ఆవిడకి చాలా మంది అవును. స్టూడెంట్స్ ఉన్నారని చెప్తున్నారు. అవును. సో, ఆ ఫ్యామిలీస్‌లో ఆవిడకున్న గౌరవం ఇది అంతా కూడా తగ్గిపోయి ఉంటుంది గదా! సో, అందుకని ఆవిడ ఇప్పుడు మొన్న ఇంకోటేదో పెట్టారు. నేను ఆపేస్తున్నాను. నేను ఓడిపోయాను. నాదే తప్పు. కానీ రీజన్స్ ఏంటి అనేది నేను చెప్పలేను అని చెప్పనా? చెప్పారు. హ్మ్. అప్పటికే ఆవిడకి రియలైజేషన్ వచ్చేసింది. దట్ థిస్ ఈస్ లూజింగ్ బ్యాటిల్ అని ఆవిడకి అర్థమైపోయింది. ఇది హ్మ్. నేను గెలవలేని ఒక యుద్ధం. సో, ఇది హ్మ్. చేసి లాభం లేదు. సో, నేను ఇప్పుడు తగ్గడం మంచిదని చాలా లేట్‌గా అయినా ఆవిడ తెలుసుకొని వెనక్కి తగ్గారు. సో, మనం కూడా అది ఆవిడని రెస్పెక్ట్ చేసి, సరే అట్‌లీస్ట్ ఇప్పటికైనా ఆవిడ తగ్గారు కదా! అని చేసుకొని ఆహ్, ఆవిడని వదిలేస్తే మంచిదని అందరి జీవితాల్లో కూడా రకరకాలు తప్పులు జరుగుతాయండి విజయ్ గారు. ఎవరు అవునండి. తప్పులు చేయని వ్యక్తులు ఉండరు. ఏంటంటే, అవునండి. ఇప్పుడు మనందరికి కోపం వచ్చింది. బట్ హ్మ్. పోను పోను కూడా ఆ కోపాన్ని మనం గరికపాటి గారిని ఒక గొప్ప ప్రవచనకర్తగా అవును. అవును. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఒక సినిమాకెళ్తే ఎంటర్‌టైన్ అవుతారో లేదో తెలీదు గానీ, ఆయన ప్రవచనాలు ఇంటే తప్పనిసరిగా హార్ట్‌ఫుల్‌గా నవ్వి మనకున్న స్ట్రెస్ అంతా పోగొట్టే ఒక గొప్ప వ్యక్తి అండి ఆయన. అవునండి. స్ట్రెస్ మనం కరెక్ట్. ఎంతో మీరు అమెరికాలో ఉండి కూడా మీరు బిజీ హ్యూమరస్‌గా సమయంలో చూస్తున్నారు. హ్యూమరస్‌గా ఆయన హ్యూమర్‌ని తీసుకొస్తారు. ఇప్పుడు కామెడీ మీరు కూడా యాడ్ చేసి అది. కామెడీ కూడా యాడ్ చేసి మన లేడీస్ జుట్లు కొత్తిమీర కట్టలతోని కొంతమంది నచ్చకపోవచ్చు కానీ అది చాలా ఫన్నీ అండి అది. అది ఇట్స్ అదే నేను చెప్పాను గదా! కొన్ని హ్మ్. నచ్చకపోవచ్చు. అది హ్మ్. మనం ఏమనుకోవాలంటే ఓకే. మనకది హ్మ్. అప్లై అవ్వదు. వదిలేయండి అని చెప్పేసి అనుకోవాలంతే. ఇప్పుడు ఏదో ఒక వీడియోలో ఆయన చీరలు కట్టుకొని తిరగరు. చీరలు కట్టుకోవట్లేదంటే, ఇప్పుడు ఇక్కడ మాకు 0 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. ఇప్పుడు చీరలు మీకు కట్టుకొని అమెరికాలో బయటికి అనిపిస్తుంది మీకు తప్పు లేదండి. అక్కడ మీకు తప్పదు. ఆ! కానీ ఇండియాలో కూడా ఇక్కడ డ్రెస్ సెన్స్ హ్మ్. గరికపాటి గారు అన్నారని చెప్పి కౌంటర్‌లేస్తున్నారు. ఆయన ఏమన్నారు? మీ హ్మ్. నొడాలు చూసి మడతలో సంథింగ్ ఏదో అనేసారు. అంటే అవును. ఆయన ఉద్దేశ్యం ఏంటి? నేనేదో టెంప్ట్ అయిపోయానని కాదు. ఎగ్జాంపుల్ చెప్పాడాయన. దాన్ని హ్మ్. కూడా నెగెటివ్‌గా తీసుకొని తప్పు. ఇప్పుడు 100 హ్మ్. మాటలు మంచిగా చెప్పిన వ్యక్తి చిన్న మైనస్ నెట్టుకొని దాన్ని లాగేస్తా ఉంటారు. ఇప్పుడు తప్పులు జరుగుతాయండి. ఆయన్ని మీరు గాని, నేను గాని జడ్జ్ చేసేంత గొప్పవాళ్ళం కాదు. కాదు. యెస్. కరెక్ట్. కానీ ఎగ్జాక్ట్‌లీ అండి. జీవితంలో జరిగిన చిన్న మైనస్సు అది పెద్ద మైనసే. బట్ ఏంటంటే ఆయన అందరిని అభిమానిస్తున్నాం కాబట్టి ఇలా జరిగేటప్పటికి మనలో కోపాలు, ఆవేశాలు స్టోన్స్ అని వచ్చేసినాయండి. బట్ అవును. మనం ఆలోచించగా ఈ హ్మ్. తప్పుని ఎప్పుడో జరిగిన తప్పుని ఇప్పుడు మనం ఆయన్ని నెగెటివ్ చేసి, కామెంట్ చేసి మాట్లాడితే కరెక్ట్ కాదు. లేదండి. ఇప్పుడు అది ఆ! ఇప్పుడు చెప్పండి. సారీ. ప్రతి ఇప్పుడు ఒక కూతుర్ని పుట్టిన 5 నెలల బిడ్డని నుంచి 60 ఏళ్ల ఉమెన్‌ని కూడా పాడు చేసి దుష్ట దుర్మార్గులున్న ప్రపంచంలో మనం ఉన్నామండి. అవును. వాళ్ళిద్దరు చేసుకున్న దానికి అప్పుడు ఆనందించినా, బాధపడినా వాళ్ళు పడుతున్నారు. మనం పడట్ల. మనం అవును. ఎందుకు అవును. బాధపడుతున్నామంటే ఇంత గొప్ప వ్యక్తి ఇలా చేయటం ఏంటని మనకి ఒక రకమైన ఆవేదన. హ్మ్. ఆవేదన నుంచి వచ్చినాయి గానీ, ఆయన వీడియోస్‌లో ఎప్పుడూ కూడా కామపిశాచ్ అని గాని, ఒక రకరకాలండి. ఎంత పనికిమాలిన అన్‌పార్లమెంట్ లాంగ్వేజ్‌తో ఫేక్ తమిళ్స్ పెట్టి ఆయన్ని పరువు దిగజార్చేశారు. ఇప్పుడు ఆయన అవును. గురించి ఆయన చేసిన తప్పొప్పుల్ని విమర్శించి మాట్లాడటం వేరు. కానీ ఫేక్ తమిళ్స్‌తో దారుణంగా ఒక మనిషిని డీగ్రేడ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి అది. రేపు ఆయనవ్వే లేకపోతే మనమవుతాం. ఆ! అవునండి. అది నేను ఆ! అగ్రీ చేస్తానండి మీరు చెప్పింది. సో, ఆ! అదే 100% మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే, మనము ఒకళ్ళని విమర్శించే స్టేట్‌లో మనం లేము. వి ఆర్ నాట్ హ్మ్. అంత గొప్పవాళ్ళం మనం కాదు. ఆయన అంటే ఒకటి స్టేచర్‌లో విజయ్ ఉన్నప్పుడు. గారు
ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడతాను అంటుంటే ఇప్పుడు నో అని ఎలా చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడుతా అన్నారు. ఇంకొక ఆమె మార్నింగ్ చెప్పాను కదా, ఆమె కూడా డల్లాస్ లో ఉంటానని చెప్పారు. ఆ అమ్మ ఏంటంటే 80 ఏళ్ల వయసు అండి ఆమె. మాట్లాడతానమ్మా అన్నారు. ఇప్పుడు లైన్ లోకి మరి ఎందుకు అందుకోలేకపోతే మంచి ఎక్కువ ఉంటుందంటండి అక్కడ, మీకు తెలుసు కదా. అవునండి. మరి మీలాంటి వాళ్ళు మాట్లాడతానంటే నేను వద్దు. కొంతమంది ఏమని విమర్శిస్తున్నారు, మీరు డబ్బుల కోసం చూస్తున్నారు, మీకు ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. ఇలా నెగటివ్ కామెంట్స్ అండి. అందరూ మర్చిపోయారు కదండి. ఇప్పుడు స్టిల్ ఆయన గురించి వీడియోస్ చాలా మంది చేస్తున్నారండి. నన్ను డిగ్రేడ్ చేసి మాట్లాడతాం. నిన్నైతే ఒకడు మెడలో నల్లబూసలు లేవన్నాడంటే ఆయన ఎందుకు కాదు అంటే అది తప్పు కదండి. ఇప్పుడు మనిషికి మీ అభిప్రాయం చెప్తారు, నా అభిప్రాయం చెప్తా. ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లెఫ్ట్ అయిపోవాలి. ఒక మనిషి, ఒక తల్లి తండ్రి నేర్పిన సంస్కారం వీళ్ళది ఇదే క్యాడర్. ఒక వ్యక్తిని ఇలా విమర్శిస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే చాలా చుట్టూ మానేయాలి కానండి. మనకి ఏది పని పాట లేదంటే ఇప్పుడు మీరు అనే మాటలు కొన్ని వేల లక్షల మంది అనాలని ఆశ ఉంటుంది. అది మీ ద్వారా నా ద్వారా అది బయటకు వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇలానే అనుకున్న అమ్మాయి ఇలా చెప్తుందే కరెక్టే అంటారు. ఇప్పుడు మీరు అమెరికాలో ఉండి ఇంత చక్కగా విశ్లేషిస్తున్నారంటే ఈయన మీద అభిమానం ఉండబట్టే కదా. మీరు ఆయన నెగిటివ్ చేసి మాట్లాడట్లా. సో ఇదని మన ఎక్స్ప్రెషన్ మనం చెప్పుకున్నాం. ఇది ఎంతమంది నన్ను ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారండి, నాకు లైన్ కలపండి, నేను మాట్లాడుతాను. కొంతమందితో మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడే సబ్జెక్ట్ వాళ్ళ అవతల వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ వచ్చి, నాకు ఇందాక వీడియో చేశాను, అప్పుడు చెప్పే విధానం వాళ్ళకి రీచ్ కాలా. సరళమైన భాష. మీరు ఉన్నారు ఇప్పుడు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడచ్చు మీరు, అది పద్ధతి కాదు కదండి. మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి అమెరికన్ సిటిజన్షిప్ వచ్చిందని మీరు అక్కడ మాట్లాడతాం కదా. ఇప్పుడు మన తెలుగులో జనాలు అందరికీ కూడా 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ 70 80 ఏళ్ళ వయసు సీనియర్ సిటిజన్స్, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు చూస్తున్నారండి మన ఛానల్స్. మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు కొంతమంది తిడతారు, కొంతమంది కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు గరికపాటి గారిని అంత గొప్ప వ్యక్తిని కామెంట్ చేయగలేంది, నాలాంటి మీలాంటి మనిషి కామెంట్ చేయడం వాళ్ళ సంస్కారం అండి. కామెంట్స్ కూడా నేను చూడట్లేదు. ఏదైనా మంచి కామెంట్ పెడితే మీ గురించి అది చూసి బాగుందండి అని చెప్తున్నాను అంతే మీకు. సరే. అదే అంటే మీరు నేను ఇంకోటేంటంటే మీరు అవి ఏమి పట్టించుకోకండి. నెగెటివ్‌గా ఎవరైనా చెప్తే గూడా మనం మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు దట్స్ ఓకే. ఎవరిష్టం వాళ్ళది. యాహ్! సో, ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది పెడుతున్నారు, మీరెందుకు పని లేదా? ఎందుకొచ్చారు అని. అంటే ఒకవేళ మనం పని లేక ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నా వాళ్ళు కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళకేం పనుందో లేదో మరి నాకు కూడా తెలీదు. సో, అందుకని దాని గురించి మాట్లాడడానికి ఏమి లేదు. సో, మనం ఇప్పుడు మీలాంటి వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడితే తప్పు అంటున్నారు. ఇప్పటికీ స్టిల్ నెగిటివ్ గా కామెంట్స్, కామేశ్వర్ ఎందుకు వెళ్ళిపోయింది, ఎన్నిసార్లు మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఇప్పుడు నా వీడియో కింద కూడా నెగిటివ్ కామెంట్స్ ఉండొచ్చండి. వాళ్ళు ఏమంటారంటే కామేశ్వర్ ఎందుకు వెళ్ళిపోయింది, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. దానికి మనం నెగిటివ్ గా సమాధానం చెప్తే కొంతమంది ఊరుకుంటా, పాజిటివ్ గా రెస్పాన్స్ అంటే కామేశ్వర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. పోనీ మన లెజెండరీ పర్సన్, గ్రేట్ పర్సన్ అని ఆయన సపోర్ట్ చేస్తుంటే డబ్బు ఎంత ఇచ్చారు, ఇలాంటి పనికిమాలమైన కామెంట్స్ అండి. తల్లి సంస్కారం ఇదే నేర్పింది, పక్క వాళ్ళని అమ్మ వయసు ఉన్న వాళ్ళని విమర్శించమని వీళ్ళ తల్లి నేర్పింది అనుకుంటున్నానండి నేను. లేదా అండి, తల్లి తండ్రులు ఎప్పుడైనా మంచిగానే నేర్పుతామనే చూస్తారు పాపం. కానీ మనం కూడా కొంచెం ఆలోచించుకునే ఆ తెలివి ఉండాలి మనుషులుగా. అంటే ఒక స్టేజ్ వరకే కదండి తల్లిదండ్రులు కూడా చెప్పగలరు పిల్లలకి. ఆ తర్వాత వాళ్ళు వినడం వినకపోవడం అనేది వాళ్ళ మీద ఉంటుంది. సో అందుకని వాటి గురించి ఫర్ ఎగ్జాంపుల్ గరికపాటి గారి పిల్లలు ఉన్నారు, ఎంత సంస్కారవంతులుగా ఉన్నారండి. తల్లి రాంగ్ స్టెప్ వేసినా ఎంత సంస్కారవంతులుగా ఉన్నారు, ఎంత బాగా. ఆ శారదమ్మ గారికి నిజంగా పాదాభివందనాలండి. మా గరికపాటి గారు మిస్సెస్ శారదమ్మ గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి ఆవిడ. పిల్లలు తీర్చిదిద్దుకుని ఇంత చిన్న కాంట్రవర్సీ లేకుండా గరికపాటి గారిని అలాగా వెనకాల సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఆవిడ. నిజంగా గ్రేట్ అండి ఆవిడ. అవునండి, అది చాలా చాలా గొప్ప విషయం. ఎవరో కాదండి, ఈవిడ కూడా మనకి ఇన్స్పిరేషనే. అవునండి, అవును. ఇంకో చోటనైతే ఎన్ని తగులు పెడదురో, నాకెందుకు, నీ భార్యకి నీకు పుట్టిన పిల్లలు నాకెందుకు, నా మీద ఎందుకు, ఇలా సంస్కారవంతురాలండి.
అవునండి. అవును. అది తల్లిదండ్రుల డెఫినైట్‌లీ అండి. పెంపకం బట్టి ఉంటదండి విజయ్ గారు. అవును. అవునండి. ఇప్పుడు ఒక ఖచ్చితంగా పబ్లిక్ ఉంటుంది. సెలబ్రిటీ అయినప్పుడు, ఆ వ్యక్తి గురించి చాలా మంది మేము మాట్లాడాలనుకుంటున్నాం. మీరు అవకాశం ఇచ్చారు. నేనేమన్నానంటే అండి, నాది 6281993207కి మీరు ఈ నంబర్ సబ్జెక్టే కాదు, ఏ సబ్జెక్ట్ మాట్లాడినా ఆడవాళ్ళు డ్రెస్సింగ్ విషయం గాని, ఇప్పుడు జరిగే అత్యాచారాలు, అకృత్యాలు ఏదైనా సరే మంచి సబ్జెక్టు మీరు పురాణాల గురించి ఏదైనా మాట్లాడతారంటే రండి. హ్మ్. ఇప్పుడు మిమ్మల్ని ఎలా లైవ్‌లో తీసి అలా తీసుకొని వాళ్ళ అభిప్రాయం చెప్తుంటే అందరితో పాటు నేను వింటానండి. అవునండి. కరెక్ట్. అంటే హ్మ్. పని లేదు. అంటే యూట్యూబ్ ఉన్న వాళ్ళకేంటంటే అదే కదా మా పని. యూట్యూబ్‌లో మాకు పని లేదంటారేంటండి? ఇప్పుడు అది ట్రెండింగ్‌లో జరిగే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటాం. యూట్యూబ్ ఇది రూల్స్ కూడా తెలియక పిచ్చి పిచ్చి కామెంట్‌లు పెడతా ఉంటారు. లేదండి. అది గరికపాటి రాంగ్ గారు అండి. ఎప్పుడు కూడా లెజెండరీ పర్సన్. ఆకాశం పైన ఉమ్మితే అది మన మొహం మీద పడదు. గరికపాటి గారిని ఇప్పుడు ఎవరిని ఉమ్మాలి అని కాదు. ఆయన చేసింది కరెక్ట్ కాదని మన బాధ. ఇప్పుడు ఇంతకు ఈయనకి మించిన తప్పులు చేసినోళ్ళు లేరా అండి? అంటే అది గూడా నేను అదే అంటున్నానండి. అది కరెక్టా? కాదా? ఎవరిది తప్పు అని అంటే వాలిడేట్ చేయడానికి అక్కడ హ్మ్. ఉన్నవాళ్ళు వాళ్ళతో ఉన్నవాళ్ళం ఎవరం కాదు కదండీ! ఎవ్వరు లేరు వాళ్ళతో. ఇప్పుడు హ్మ్. ఎవరు డ్రైవర్ ఉన్నాడు, ఏదో ఇచ్చాడు, ఏదో జెప్తున్నారు. 30, లైవ్‌లో 40, యాడ్ చేయమని 30, 40 ఇయర్స్ ఒకసారండి విజయ్ గారు లైవ్‌లో యాడ్ చేయమని అడుగుతున్నారు. మీరు లైవ్‌లో యాడ్ చేయమంటే ఇప్పుడు మీ ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు లైవ్‌లో యాడ్ చేయమంటే ఇప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోద్ది. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే గనక ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీరు నాకు మాట్లాడతానంటే గనక నా నంబర్‌కి 6281993207కి మీరు మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్ ద్వారా మీరు ఏ టాపిక్ మాట్లాడతారు? ఆ టాపిక్ గురించి మీతో నేను ఎలా విశ్లేషణ మీరు ఎలా ఇస్తారని అది నాకు నచ్చితేనే మేము లైవ్‌లో తీసుకుంటాను. ఇద్దరు లేడీస్ ఉండగా జెంట్స్ అనేది ఇన్వైట్ చేయడం నాకిష్టం లేదు. సారీ ఏమనుకోవద్దండి. ఓం నమో ఎవరో ఛానల్ వారు. ఆ అబ్బాయి బాబాయ్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇద్దరు లేడీస్ మాట్లాడుతున్నప్పుడు ఇంకో మూడో వ్యక్తి స్క్రీన్ అంతా క్లమ్జీ అయిపోద్ది. ఒక సబ్జెక్ట్ మీతో చెప్తున్నారు కాబట్టి మీరు కంటిన్యూ చేయండి విజయ్ ఆ! గారు. సో, కానీ అదే ఒకటండి గరికపాటి గారికి, కామేశ్వరి గారికి నేను స్పెషల్ థాంక్స్ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే అండి, నాకు ఈట్లి మీద నాకు డబ్బులు కాదండి వచ్చింది. మీలాంటి కోసం. మంచి మంచి ఫ్రెండ్స్ అండి. 60 ఆ! ఏళ్లోళ్ళు, 70 ఏళ్లోళ్ళు, 80 ఏళ్లోళ్ళు జెంట్స్ నాతో ఆ! చాట్‌లో ఉంటారు. అమ్మా ఏం మాట్లాడుతున్నారు ఇవాళ సబ్జెక్ట్ అనేవాళ్ళు. ఆ! ఔట్ ఆఫ్ నుంచి మొత్తం నాకు ముగ్గురు కాంటాక్ట్ అయ్యారండి. ఆ! మీరందరూ నా ఇంట్లో నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు. ఓహ్! గరికపాటి గారికి ధన్యవాదాలేనండి. మీలాంటి వారిని ఇచ్చారాయన నాకు. నాకు ఆయనేం మోసం చేయలేదు. నా ఆ! పర్సనల్ ఒపీనియన్ కూడానండి విజయ్ గారు. నేను నా హస్బెండ్‌కి కిడ్నీ ఇచ్చున్నాను 2 సంవత్సరాల క్రితం. ఓహ్! మంచి డిప్రెషన్‌లో ఉన్నా. ఈ అమ్మవారి ఓహ్! శ్లోకం అయి పెట్టుకున్నాను గానీ, నాకు ఏది కాదు గానీ, గరికపాటి గారు అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రవచనాలే నన్ను నిద్రపుచ్చుతాయండి. ఇప్పుడు ఆ మధ్య 4 రోజులు మానేసాను. ఏంటి ఇలా చేసి మాటలు ఎందుకు అనుకున్నాను గానీ, ఆయన పర్సనల్ నాకెందుకు? హ్మ్. మన వరకు ఆయన ఎవరికీ హాని చేయలేదు. కష్టమైన, అవును. నష్టమైన ఆయన సఫర్ అవుతున్నాడు. అంటే అవును. విశ్లేషించే వాళ్ళతో ఆళ్ళతో కొన్ని మాటలు సపోర్ట్‌గా మాట్లాడవలసొస్తే నా మనసులో భావం ఏంటంటే, తప్పులు అందరూ చేస్తా ఉంటారు. అవునండి. ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం అనేది పడినప్పుడండి, ఆ పాపం చాలా మటుకు పోద్దండి. హ్మ్. ఇప్పుడు ఒకటేంటండి ఆవిడని సపోర్ట్ చేసుకొస్తున్నారు కొంతమంది లేడీస్ ఏంటంటే, ఒంటరిగా ఉంది. హ్మ్. ఓకే. తను తప్పు చేసింది. ఒంటరైపోయింది. అవును. ఎలాంటి సపోర్టు లేదు. ఈ వయసులో కనీసం ఆవిడని ఎలా ఉన్నావు? ఏంటి? అని అడిగేటట్టుగా ఉండాలి. పాపం అని చెప్పి నాకు ఇప్పటికి సపోర్టెడ్‌గా ఆవిడకి నాకు వాట్సాప్‌కి ఎన్ని మెసేజ్‌లు వస్తాయండి నాకు తెల్లార్లు లేస్తే. హ్మ్. అందుగురించి అవునండి. ఆవిడ ఇంకా గరికపాటి గారిని, ఈవిడ్ని టార్గెట్ చేసి తప్పు తప్పని విమర్శించడం కాదండి. ఒక విశ్లేషణ. ఒక విశ్లేషణ కోసం మనం మాట్లాడుకున్నాం. విశ్లేషణ అవునండి. గురించి మీ మీ దగ్గర వాల్యుబుల్ థింగ్స్ తీసుకోవాలని అనుకుంటా. అవునండి. అందులోకి మీరు అక్కడ 16 ఏళ్ల నుంచి అమెరికాలో ఉండి, ఇక్కడ ఉన్న విషయాలు ఆయన ప్రవచనాలు ఇనే కదా ఇన్‌స్పైర్ అయ్యి మీరు మాట్లాడాలనుకుంటున్నారు. అంతే. అంతే. అంతేనండి. జనాలు కూడా అంతే. ఇంట్రెస్ట్‌గా 592 మంది లైవ్‌లో అలా ఉన్నారండి. ఆ! 26 లైక్స్ వచ్చినాయి. మరి హ్మ్. మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. కానీ హ్మ్. నాకు నెగెటివ్ కామెంట్స్ ఏమొస్తున్నాయో అది చూడలేదండి. యాడ్ చేయండి మేడం. లైవ్ ఐ వాంట్ టాక్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ పార్కింగ్. పార్కింగ్. ఎవరో మరి నేను వాళ్ళకి పెడతానండి. ఇంత రిక్వెస్ట్‌గా అడుగుతున్నారు కదా! ఆ! ఒక్కసారండి. సరే. పాపం రిక్వెస్ట్ చేస్తున్నారండి. నేను కాదనలేకపోతున్నాను. 1 మినిట్ అండి. ష్యూర్ అండి. తప్పకుండా. మీరు అలానే ఉండండి.
రిక్వెస్ట్ పంపానండి. వాళ్ళొస్తే గనుక మనం కంటిన్యూ చేయొచ్చు. ఇలాగ మీరు చెప్పండి. నేను కంటిన్యూ చెప్పాల్సినది చెప్పేసాను. మీరు చెప్పండి విజయ్ గారు. చాలా యాహ్! మంచిగా విశ్లేషిస్తున్నారు. బావుందని కూడా మంచిగా కామెంట్స్ వస్తున్నాయి. మీరు చెప్పండి. థాంక్స్ అండి. అదేనండి చెప్తున్నాను గదా! సో, ఇప్పుడు ఎవరో డ్రైవర్ ఏదో ఇచ్చారు అది ఇది అని. ఏదో మందులు పెట్టిందావిడ. ఎవరో చూసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ డ్రైవరు ఆయన 40 ఇయర్స్ బ్యాక్ ఆయన ఒక నార్మల్ కామన్ మ్యాన్ అండి. గరికపాటి నరసింహారావు గారు. ఆయనకి పడుకున్నప్పుడు డ్రైవర్ చేతులకి స్లీపింగ్ ఆయన పిల్స్ ఇచ్చి పడుకోబెట్టడం అనేది ఏ తల్లి ఆయన చేస్తదంటారా? అహా! కాదండి. అసలు మీరు మామూలుగా ఆలోచిస్తే ఆయన డ్రైవర్‌ని మెయింటైన్ చేసేంత స్టేటస్ ఆయనకి అప్పట్లో లేదండి. ఉందని నేను అనుకోను. ఎందుకంటే లేదు. అంత ఆయన మామూలుగా కాలేజ్‌లో లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. ఆయన కాలేజ్ పెట్టుకున్నారు. అది ఎవరండి? ఆయన స్ట్రీమ్ ఆఫ్ లైఫ్. భరత్ గారు ఓం నమో ఈస్ స్పీకింగ్ అబౌట్ మీ ఓన్లీ. ఓకే అండి. ఓకే. థాంక్ యూ మ్యామ్. ప్లీజ్ అండ్ ఓం సాయి సంథింగ్ ఏదో పెట్టారు. ఆల్సో యాడ్ మీ మేడం. ఏవండి మీరు యాడ్ చేయమని అడుగుతున్నారు. కానీ ఇది లైవ్ జరుగుతుంది. గరికపాటి గారి పద్మశ్రీ రావటం ఇష్టం లేని వాళ్ళ కుట్రలో భాగం కావచ్చు కదా! మాకు గురువు గారి పైన చాలా రెస్పెక్ట్ ఉంది. అవునండి. మాకు ఉందండి మాధవి గారు. అదే అండి. ఆ! మనకు తెలీదండి. రీజన్స్ ఏంటి అనేది మనకి తెలీదు. ఎందుకిలా జరిగింది అని. డెఫినెట్‌గా మనందరం కూడా చాలా ఆయన్ని రెస్పెక్ట్ చేస్తాము అండ్ ఆల్ థట్. బట్ మనకి రీజన్స్ ఎందువల్ల ఇలా జరిగిందనేది తెలీదు. ఎవరి పుష్ ఆర్ ప్రోత్సాహంతో ఆ వీడియోస్ చేసిందనేది మనకిప్పటి వరకు తెలీదండి. తెలీదు. కాకపోతే ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడ ఇచ్చేసే స్పీచ్ డెలివర్ చేసే విధానం చూస్తే ఆవిడ డిప్రెషన్‌లో కూడా స్టేట్ ఉందండి ఆఫ్ తను. మైండ్ డిప్రెషన్‌లో కూడా ఉంది తను. కొంచెం సైకలాజికల్లీ చాలా డిప్రెస్డ్ అండ్ బానే స్టేట్ ఆఫ్ అబ్జర్వేషన్ మైండ్ చేశారు. ఉంది. ఆవిడ పెట్టే వీడియోస్ కూడా ఉందని మనకి అవునండి. ఒక సమయంలో ఆవిడేమనుకుంటుందంటే నేనింత గొప్పగా ఉన్నాను చూపించుకోవాలని అనుకుంటున్నప్పటికి కూడా అవునండి. ఒక వీడియోలో ఏంటంటే ఆవిడ బానే ఉన్నారు. ఎమోషనలే మాట్లాడుతున్నారు. ఆ! అవునండి. సో, అందుకని నేనేమనుకుంటున్నానంటే, మనము ఆవిడ మీద కొంచెం జాలితో కొంచెం పిటీతో ఆవిడని మ మనం ఏమి అనకుండా ఆవిడది తప్పు, ఆవిడెందుకిలా చేశారు, ఎందుకిలా ఇది అయిపోయిందింక అది. నేనింకా మనం ఆవిడని హర్ట్ చేయడం కూడా పద్ధతి జరిగిపోయింది. కాదండి. అది జరిగిపోయింది కదండీ ఇప్పుడు. సో, ఆ! ఆవిడ కూడా అవును. పాపం ఏం అంటే అప్పట్లో ఏ పరిస్థితుల్లో అట్లా చేయాల్సొచ్చింది ఆవిడ కానీ, ఆయన కానీ అనేది రైట్ నౌ ఎవరు వాలిడేట్ చేసే సిట్యుయేషన్‌లో లేరు. సో, అది హ్మ్. జరిగిపోయిన కథ. దాన్ని వదిలేసి మనం లెట్స్ ఫోకస్ ఆన్ ఆహ్, బెటర్‌మెంట్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన గరికపాటి గారి ప్రవచనాలు విందాం, చాగంటి గారి ప్రవచనాలు విందాం. ఎప్పుడైనా గానీ ఏదైతే ఉందో అందులో ఎంతవరకు మనం మంచి తీసుకోవాలనే దానికి మనం అబ్జార్బ్ చేసుకొని, చెడు ఏదైతే ఉంటుందో అది వదిలేసేద్దాం మనం ఇంకా. ఒకసారి సో, ఇద్దరు అడుగుతున్నారు యాడ్ చేయమని. ఏవండి మీరు నన్ను యాడ్ చేయమని అడుగుతున్నారు. మీరు మీ వాట్సాప్‌కి మీ నంబర్‌లు పంపించి, అమ్మ నన్ను లైవ్‌లో యాడ్ చేయండి అంటే నేను యాడ్ చేయటకు ఉంటది గానీ, లైవ్‌లో అదర్ పర్సన్ యాడ్ చేయటకు ఉండదండి. ఇప్పుడు విజయ్ గారిని యాడ్ చేసినా, ఇంకెవరిని యాడ్ చేసినా ముందే వాళ్ళతో మాట్లాడి, ఆవిడకి ఇక్కడ లైవ్ వీడియో షేర్ కొడితే, ఆవిడ దానిలోకొస్తే నేను యాడ్ చేస్తే వస్తున్నారు గానీ, ఇలా డైరెక్ట్ యాడ్ చేయటకు ఉండదండి. మీ గురించి కావాలంటే గనక నేను సెపరేట్‌గా రేపు చేయమంటే చేస్తాను. సారీ నన్నేమి అనుకోవద్దండి తప్పుగా. ఇంగ్లీష్‌లో నీకు అంత బాగా మాట్లాడాలో గానాలో లేదో తెలీదు. గిఫ్ట్ లేకుండా ఇస్తా. నెగెటివ్స్ ఉంటాయిలెండి. కరెక్ట్ విజయ్ అంటున్నారు. ఎవరు విజయ మాదిరి గారు. మీరు చెప్పింది కరెక్ట్ అంటున్నారు. పోన్లెండి ఇప్పుడు మంచి కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్ పెట్టేవాళ్ళు అది మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు వాళ్ళ హార్ట్ కూడా అంత పెద్ద హార్ట్, అంత గొప్ప మనసు ఉంటేనే పాజిటివ్ కామెంట్స్ పెట్టగలరు. ఒకళ్ళని అదే అప్రిషియేట్ అండి. చేయాలంటే దానికి చాలా గొప్ప మనసు ఉండాలండి. ఎవరో చెప్పారు డోంట్ ట్రై టు బ్లేమ్ గరికపాటి గారు. ఎవరు గరికపాటి గారిని బ్లేమ్ చేయట్లేదండి. ఆ ఉద్దేశమే ఒకళ్ళు లేదసలు. ఎవరో వా మెసేజ్ పెట్టారండి. ఒక్క ఆ! మెసేజ్ పెట్టారు. గరికపాటి గారు ఒక వీడియోలో నమశివాయ మంత్రం నిరంతరం జపించాలని చెప్పారు. అది చూసి నేను జపించాను. అప్పటినుంచి నా లైఫ్‌లో చాలా అచీవ్ చేశాను. అవునండి. ఒక వెరీ నైస్. అమ్మాయిని ఆ వుమెన్‌ని సేవ్ చేసారా అన్న. ఏంటో నాకు అర్థం కాలేదది.
చెప్పండి. టాపిక్ స్టార్ట్ చేసుకుని మరి వాళ్ళు ఏంటో నాకు తెలియట్లేదు. ఎవరో ఆయన వాళ్ళైతే నిజంగా కరెక్టేనండి. ఇప్పుడు ఆయన ఎవరో మిరాకిల్ చేస్తున్నారు. నా విషయంలో నేనండి నాకు డిప్రెషన్ వచ్చి ఉన్న ఆయన వీడియోలు స్టిల్ ఇప్పటికి కూడా అవునండి. ఎన్ని చూస్తే మంచి విషయాలు నేర్చుకున్నానండి. చాలా గొప్ప అవునండి. విషయాలు నేర్చుకున్నాను నేను. అది అవునండి. ఒక మనిషిలో చెడు పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గర మంచే తీసుకో. ఆ చెడు అవును. మనకన్నా అది ఉపయోగం లేదు కదా! అది తెలిసిన వదిలేస్తే వాళ్ళు. మంచిదండి. ఆ! ఎందుకంటే ఇప్పుడు నా నిజ వీడియోల కింద విషయాలు నన్ను ఎక్కువ తెలియవు కామెంట్స్ మనకి. మీరు సపోర్ట్ చేస్తారేంటి? వదినతో కాపురం చేస్తున్నోడితో సపోర్ట్ చేస్తారంటే, సపోర్ట్ చేయట్లేదు. జరిగిన దాన్ని ఖండించేసి, తప్పులు అదే అది రకరకాల కూడా తెలీదు. జరిగిందా? లేదా? ఇప్పుడు ఆవిడ ఆ! ఒక వీడియోలో ఆవిడ ఒక మాట అన్నారు. ఇప్పటికి కూడా నన్ను పెళ్లి కూడా అంత సపోర్ట్ జరగలేదు. చేస్తది. పెళ్లి కూడా జరగలేదు అని ఒక వీడియోలో ఆవిడ అన్నారు. అవునండి. పెళ్లి కూడా దండనే లేదు అని. లేదండి. సో, మనకి దండనే లేదు. అదే కదా! సో, ఎంతవరకు ఇది లెజిటిమేట్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ ఎవరు చెప్పలేరండి. అందుకని మనం జడ్జ్ చేయలేం గాబట్టి ఆవిడది తప్పని చెప్పలేం, ఆయనది తప్పని చెప్పలేం. మనం దాన్ని వదిలేయడం ఇంకా బెటర్ అని నేను అవునండి. అనుకుంటున్నా. అంతేనండి. అవునండి. అవును. సరే తర్వాత ఇంకొక అంటే ఇది మీరు అయిపోయింది అని చెప్తే నేను రామాయణం గురించి ఒక చిన్న ఎక్సెప్ట్ కొంచెం చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పండి. ఇందులో ఇవ్వనా? కంటిన్యూ చేసేయండి. ఆ! చెప్పండి. అదే నిన్న సత్యనారాయణ గారని ఒక వచ్చారు కదా! ఆయన మాట్లాడారు. చాలా మాట్లాడారు. ఆయన కూడా బాగా అనలైజ్ చేశారు. నాకు కూడా బాగా నచ్చింది. సో, అందులో ఆయన ఒక ఇష్యూ తీసుకొచ్చారు. రాముడు సీతని అలా వదిలేయడం అది నాకు నచ్చలేదు. ఆయన అడవిలో వదిలేయడం ఏంటండి? ఆయన ఆయన అంత మంచి ఇది కదా! అంత ఆదర్శ పురుషుడు కదా! అలాంటిది ఆయన అలా ఎందుకు చేశారు? అని చెప్పి ఎవరో వాళ్ళ తండ్రి దగ్గర వదలొచ్చు కదా! అన్న దగ్గర వదలొచ్చు కదా! అని ఆయన చెప్పారు. సో, నేను నాకు తెలిసింది నేను చెప్తాను. ఎందుకంటే మా నాన్నగారు చెప్పాను గదా! సంస్కృతంలో పీహెచ్‌డీ చేశారాయన. సో, ఈ డౌట్ మేము చాలా చిన్నప్పుడు మా నాన్నగారిని అడిగామనమాట. ఇది ఇంకా తర్వాత గూడా. సో, ఆయన ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు ఒక అది రామాయణం జరిగింది త్రేతాయుగంలో. అవును. ఒక్కొక్క యుగానికి, ఒక్కొక్క టైంకి లాస్ అంటే చట్టాలు, ధర్మాలు, న్యాయాలు, చట్టాలు ఉంటాయి గదా! అవి డిఫరెంట్‌గా ఉంటాయండి. పనిష్మెంట్స్ కూడా అట్లానే ఉంటాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని దేశాల్లో ఉరిశిక్ష అనేది లేదు. కొన్ని అవును. దేశాల్లో ఉరిశిక్ష ఉంది ఈ రోజుకి కూడా. సేమ్ క్రైమ్‌కి నువ్వు కొన్ని దేశాల్లో ఉరిశిక్ష లేదు. ఆహ్, ఉరిశిక్ష లేదు ఉరిశిక్ష వేస్తే తర్వాత వాళ్ళెవరైనా అనుకోవచ్చు ఎంత అన్యాయంగా ఉరి తీశారు. ఉరి తీయకుండా యావజ్జీవ ఖైదిస్తే అయిపోయేది కదా! ఎందుకు ఉరి తీశారు అంటే దట్ ఈస్ ద లా ఆఫ్ దట్ కంట్రీ. ఆ కంట్రీకి సంబంధించిన లా అది. సో, అలాగే ఇప్పుడున్న కలియుగంలో ఒకటే జనరేషన్‌లో ఉంటున్నా గాని డిఫరెంట్ కంట్రీస్‌లో లాస్ డిఫరెంట్‌గా ఉన్నప్పుడు, అప్పుడు త్రేతాయుగంలో అది లా. అది 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 చట్టం. ఒక బయట ఎక్కడో ఉన్న వైఫ్‌ని విడిచిపెట్టేయాలి. ఏలుకోకూడదు అనేది అప్పట్లో లా. ఇప్పుడు మీరు కొన్ని దీంట్లో సౌదీ అరేబియా ఆహ్, ఆహ్, మెడిటేరియన్ ఈ కంట్రీస్‌లో అలా చూస్తే మీరు గూగుల్ గూడా చేయొచ్చు. ఆహ్, ఒక ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్న వైఫ్‌కి పనిష్మెంట్ ఏంటి అంటే, వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపుతారంటండి. నాట్ ఈవెన్ ఉరి తీయడము, లేకపోతే జైల్‌లో పెట్టడము, జస్ట్ విడాకులు ఇచ్చేయడమో కాదు. కాదండి. నాకొక రాళ్ళు డౌట్ ఉంది. వేరే టాపిక్ గురించి ఆన్‌లైన్‌లో అడగొచ్చా? వేరే టాపిక్ గురించి ఏం అడుగుతారండి? లేడీస్ సంబంధించి అయితే అడగండి మీరు లేడీ అయితే. ఇంకో టాపిక్ అంటే ఏం అడుగుతారు? అవునన్నా చాలా హ్యూబల్ పర్సన్ అన్న ఇద్దరి పెళ్లి చేసుకొని మనకి ఎవరు యూజ్ వాళ్ళతో ఉండటం సంథింగ్ ఏదో నెగెటివ్ కామెంట్‌లేండి. అది ఒకళ్ళైతే వదిలేసేయండి. శ్రీకాంత సమ్ వేరే పేరు చాలా బాగా చెప్తున్నావు తల్లి అన్నారు. ఆ! మంచి కామెంట్స్ మీకు. థాంక్స్ క్యారీ ఆన్. అండి. సో, నేను ఫ్లో బ్రేక్ చేయకుండా చెప్తాను. సో, చెప్పండి. అందుకని ఆహ్, అలా రాళ్ళతో తప్పు చేసిన ఆవిడని రాళ్ళతో కొట్టి చంపేంత లాస్ ఉన్నాయి. అది వాళ్ళ లా అది. వాళ్ళ చట్టం అది.
సో అది మన మామూలుగా ఇండియాలో గాని, అమెరికాలో గాని నీకు ఆవిడతో ప్రాబ్లమ్ అయితే వదిలేయి, డివోర్స్ ఇచ్చేసేయి అది ఇది అని అంటారు. కానీ ఆ కంట్రీస్‌లో అది లా మరి. సో అలా ఈ క ఈ జన ఈ క ఈ కలియుగంలోనే ఇన్ని ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చట్టం, న్యాయం, ధర్మం ఉన్నప్పుడు ఆ త్రేతాయుగంలో అది లా అప్పుడు. అది చట్టం. అది కరెక్ట్ పని. నీ దగ్గర ఇన్నేళ్లుగా లేని భార్య లేకపోతే భర్త దగ్గర లేకపోతే ఆ భార్యని ఏలుకోవడానికి లేదు, విడిచిపెట్టేయాలి అనేది చట్టం అప్పట్లో. అది రాంగ్. కరెక్ట్ తప్పకుండా రాంగ్ అది. కానీ అది అప్పట్లో చట్టం. కానీ రాముడు ఎంత గొప్పవాడంటే అసలు అప్పట్లో ఇంకొక ఒక పెళ్ళేంటి 4, 5 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు క్షత్రియులు. రాజులు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. అలా విడిచిపెట్టేసినప్పటికీ కూడా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఇంకొక ఆడదాన్ని కన్నెత్తైనా చూడకుండా ఆ సీతమ్మ వారినే తలుచుకుంటూ ఆయన కుమిలిపోయి ఇదైపోయారే. అంటే ఆయనకు తెలుసు నేను తీసుకొచ్చాక కూడా ఇన్ని కష్టాలు పడుతుంది, ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది అని ఆయనకు తెలుసు. అందుకనే ఆయన ఆ చట్టానికి, ఆ ధర్మానికి కట్టుబడి ఉండి ఆయన ఇచ్చేసారు. ఇప్పుడు రామావతారం ఏంటంటే అండి, ఆయన అవతారం ఎత్తిందే మనుషులకి ఆదర్శంగా ఉండడానికి. ఇప్పుడు మీరు రామాయణంలో మీరు ఏ ఆస్పెక్ట్ లో తీసుకున్నా ఆయన ఎక్కడ ఆయన దైవ బలం అనేది ఉపయోగించలేదు. మనిషిగానే ఇచ్చేశారు. ఆయన ఏదైనా రావణాసురుడు అంత హార్డ్ వేలో వెళ్ళడానికి ఏముందండి? వెంటనే ఆయన దివ్య దృష్టి చూస్తే రావణాసురుడి దగ్గర సీత ఉంది, ఎక్కడుంది ఆయన కనిపెట్టచ్చు కదా కావాలంటే. బట్ ఆయన ప్రూవ్ చేయదలుచుకుంది ఏంటంటే నేను మనిషిగానే ఇది సాధిస్తాను, మనిషిగానే న్యాయంగా ధర్మంగా నేను వెళ్ళి నా భార్యను నేను తెచ్చుకుంటాను. బట్ తెచ్చుకున్న తర్వాత దురదృష్టవశాత్తు ఈ మాట వచ్చింది కాబట్టి అప్పుడు త్రేతాయుగంలో ఉన్న లాస్ ప్రకారం ఆయన ఆ పని చేయాల్సి వచ్చింది. అండ్ పనిష్మెంట్ ఇస్ ఎ పనిష్మెంట్ అండి. ఇప్పుడు మీరు తండ్రి దగ్గర వదలాలి అంటే అది పనిష్మెంట్ కింద కాదు. షీ ఈస్ నాట్ గోయింగ్ ఫర్ ఎ హాలిడే ఆర్ ఎ వెకేషన్. ఆవిడ్ని వదిలేయాలి అనేది అక్కడ ఇది చట్టం. అది అప్పట్లో మరి అంత అన్యాయంగా ఉంది, మరి ఏం చేయలేం మనం. అది మనం ఇది తప్పు రాంగ్ అని మనం ఇప్పుడు వాలిడేట్ చేసే అర్హత మనకి లేదు. సో ఆ యుగానికి కట్టుబడ్డ చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం ఆయన ప్రవర్తించారు తప్ప ఆయన అనుమానించాడనేది కరెక్ట్ కానే కాదు అసలు. ఇది లేదు అసలు. సో వీ షుడ్ ఆల్ అక్కడ కూడా మనం ఆయన మంచినే మనం తీసుకోవాలి తప్ప అసలు చెడు అనేది లేదు. రాముడు పెట్టారండి. ఒక జెంట్లమెన్ అయి ఉంటాడు ఈయన. గుడ్ అని పెట్టారు. చాలా చాలా బాగా చెప్తున్నావని భవానీ గారు పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఆవిడని సపోర్ట్ చేస్తుంటే నాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. సో అందుకని అదండి సత్యనారాయణ అంకుల్, మీకు ఈ డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకు రాముడు వదిలేయాల్సి వచ్చింది అనే దాన్ని మీరు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ దట్టు వాల్మీకి ఆశ్రమానికి దగ్గరలో ఉండేలాగా లక్ష్మణుడు ఆవిడ్ని విడిచిపెట్టారు. అందుకనే వాల్మీకి రాగలిగాడు. ఆవిడ్ని కాపాడి తీసుకెళ్లి ఆయన ఆశ్రమంలో పెట్టుకోగలిగారు. లవకుశులు పుట్టారు. తర్వాత అంతా మనకు తెలిసిందే. దాని తర్వాత ఉత్తరాఖండ్ అంతా. సో దట్ ఈస్ ద రీజన్ అండి. అంతేగాని ఆయన భార్యను అనుమానించాడని కానీ, అడవుల పాలు చేశాడని కానీ అది రాంగ్ అండి. ఓకేనా? కొంతమంది సైకోలు ఉంటారండి. సైకోలు ఏంటంటే అన్ని తెలుసు, ట్యాచ్లు పెట్టి వాళ్ళు కామెంట్స్ పెడతారు చూడండి. అది వదిలేండి. అంటే మీరు వదిలేండి, మీరు అసలు అది పట్టించుకోకండి. అదే మీరు ఆ కమెంట్స్ సంగతి వదిలేసేయండి. సో సెకండ్ థింగ్ ఆయన ఇంకోటి చెప్పారు. ధర్మరాజు అంత ధర్మం కదా, ధర్మానికి కట్టుబడి ఉండే ధర్మరాజు ద్రౌపదిని ఎలా జూదంలో స్టేక్, దాని తెలుగులో ఏమంటారు, అదే జూదంలో ఎలా ద్రౌపదిని ఎలా బెట్ చేశారు, ఎందుకు అది వర్డ్
అదే ద్రౌపది మీద ఎందుకు పందెం కాశారు అని అడిగారు కదా, అంత ధర్మరాజు అయి ఉండి. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉందండి. సో ఇప్పుడు మీకు శకుని తెలుసు కదా, శకుని ఏంటంటే ఆయన దగ్గర ఉండే పాచికలు వాళ్ళ నాన్న తొడలోంచి బోన్స్ లోంచి చేసిన పాచికలు, అవి మాయా పాచికలు. శకుని మాయా పాచికలు. సో శకుని జూదం ఆడితే ఓడిపోవడం అనేది లేదు అసలు. ఆయన ఆయన కావలసిన నంబర్ ఆయనకు వస్తుంది, ఆయన్ని మీద ఇంకా గెలవగలిగే వాడు ఎవడు లేడు. సో శకునికి ఆల్రెడీ కక్ష ఎవరు పాండవుల మీద, ఎందుకంటే గాంధారిని గుడ్డివాడికి ఇచ్చి పెళ్లి చేశాడు అని శకునికి పగ, ఎట్లాగో కక్ష ఉంది. అందుకని కౌరవుల సైడ్ తీసుకుంటాడు శకుని, అది మనకు తెలిసిందే. ఇప్పుడు దుర్యోధన్ని బ్రెయిన్ వాష్ చేసేసి నువ్వు పాండవుల్ని జూదానికి పిలిచి వాడి చేత అన్ని మనం రాయించుకుందాం, ఆస్తులు రాయించుకుందాం, అన్ని రాయించుకుందాం అని దుర్యోధనుడికి చెప్పి పిలిపిస్తాడు అనమాట. సో అప్పట్లో ఏంటంటే జూదం అనేది ఒక క్షత్రియులది, రాజులు ఆడే ఆట. ఓకే, అండ్ ఎవరైనా రాజు జూదం ఆడడానికి రండి అని ఇన్విటేషన్ పంపిస్తే ఏ రాజు కూడా అది నిరాకరించకూడదు, వెళ్ళాలి ఖచ్చితంగా. అది ఖచ్చితంగా చెయ్యాలండి. ఇది ఉంది మన దీంట్లో ఉంది. సో ఎవరు కూడా నేను రాను, ఆడను. అప్పట్లో ఇట్ వాజ్ నాట్ కౌంటెడ్ యాజ్ అది ఒక చెడు అలవాటు అనేది అప్పట్లో లేదు ఆ యుగంలో. అగైన్ ద్వాపర యుగం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద్వాపర యుగం. అప్పట్లో అదొక దురలవాటు అనేది అప్పుడు లేదు ఇంకా, జూదం అనేది. సో ఎవరైనా జూదానికి రాజు కబురు పంపిస్తే ఇంకో రాజుకి, వాళ్ళు ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి చక్కగా వెళ్ళి విందు వినోదాలు తిని హాయిగా డాన్సులు అవన్నీ చూసి జూదం ఆడుకుని వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. దిస్ ఈస్ ద కల్చర్, దిస్ వాజ్ ద కల్చర్ దెన్. అప్పుడు పిలిచినప్పుడు ధర్మరాజు వెళ్ళాడు. అండ్ ఇంకో రూల్ ఏంటంటే జూదంలో, నువ్వు గేమ్ ఆడడం మొదలు పెట్టాక, నువ్వు పందాలు కాసాక, నువ్వు మధ్యలో నేను ఇక్కడితో ఆపేస్తాను, ఇంకా నేను కాయలేను, ఇంకా నేను ఆడలేను అని వెళ్ళకూడదు. ఆ గేమ్ కంటిన్యూ చేయాల్సిందే. అది రూల్ ఆఫ్ జూదం అప్పట్లో. ఇప్పుడు మనకు భయం వేసి 500 పోయాయి, 1000 రూపాయలు పోయాయి, బాబాయ్ ఇంకా నేను ఆడలేనని లేచి వెళ్ళిపోవచ్చు. కానీ అప్పట్లో అది చాలా రాంగ్ థింగ్ అనమాట. అందుకని నీ దగ్గర ఉన్నదంతా కాసేంత వరకు నువ్వు కాసి వెళ్ళాలి అక్కడ, అంతే. నువ్వు గెలిచి వెళ్ళాలి, గెలవకపోతే నీ దగ్గర ఉన్నదంతా ఇస్తూ పోవాలి. అలా స్టార్ట్ చేసిన గేమ్. మరి శకునితో ఆడడం అంటే, శకునితో ఆడి గెలవగలరా ఎవరైనా? గెలవలేరు, ఎందుకంటే అవి మాయాపాచికలు. నువ్వు ఎంత బాగా ఆడినా, నువ్వు ఎంత పోటుగాడివైనా శకుని ముందర నువ్వు ఆడలేవు. ఆ విషయం ధర్మరాజుకు తెలియదు. అండ్ స్టార్ట్ చేస్తారు గేమ్. ఫస్ట్ రాజ్యం పోతుంది, గ్రేట్ ఎక్స్ప్లెనేషన్. నోబడీ వెంట్స్ టు నో యూస్లెస్ పీపుల్ జస్ట్ ఆర్గ్యూ. మంచిగానే పెట్టారు, థ్యాంక్ యూ అండి సాయి గారు. చాలా లాజిక్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం కొన్ని తీసుకొచ్చి అట్లా ఎందుకు చేశారు, ఇట్లా ఎందుకు చేశారు, వితండవాదం చేస్తాం. కానీ మనం ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటే గనక చాలా మనకి లైఫ్ సీక్రెట్స్ అనేవి దొరుకుతాయండి. అండ్ మహాభారత ఈజ్ వన్ సచ్ ఎపిక్. అందరూ పిల్లలు చదవాలి, అందరు పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి, అండ్ అందరూ చదవాల్సిన. విజయ, ముస్లిమ్స్ దగ్గర వారి ఖురాన్ గ్రంథం ఉంటది, క్రిస్టియన్స్ దగ్గర వారి బైబిల్ గ్రంథం ఉంటది. ఈక్లీ కూడా ప్రతి చర్చ్ లో కూడా వారి గ్రంథం తీసుకుని హ్యాపీగా ప్రౌడ్ గా వెళ్తారు. రోజు నమాజ్ చేసుకుంటారు ముస్లిం సోదరులు. మన తెలుగు వాళ్ళ ఇళ్లలో ఎక్కడ భగవద్గీత ఉంది? ఎంతమంది భగవద్గీతను వాళ్ళ పిల్లలతో చదివిస్తున్నారు? అవునండి. మీరు అక్కడ అవుట్ ఆఫ్ లో ఉండి, యుఎస్ఏలో అమెరికాలో ఉండి ఇంత చక్కగా విశ్లేషిస్తున్నారు. అది మీ మమ్మీ ఫాదర్ మీకు అలాగా ఆ బోర్న్ అలా చదివించారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్న పిల్లలకి రామాయణం, మహాభారతం గ్రంథాలు ఏమీ తెలియవండి. మీ వయసు అంతా నాకు తెలియదు. మీరు చక్కగా విశ్లేషిస్తున్నారు అక్కడ అవుట్ ఆఫ్ లో ఉండి. మిమ్మల్ని అప్రిషియేట్ ఎందుకు చేస్తున్నానంటే, ఇలా సబ్జెక్ట్ గురించి ఎస్ఆర్ అది రైట్ రాంగ్ అని కాదు, విశ్లేషణ అనేది ఉండాలండి. ఆ విశ్లేషించే వాళ్ళు రారు ముందుకి, మాట్లాడాలంటే భయం.
కానీ డేర్ గా అవును. మాట్లాడుతూ వచ్చిన లేడీస్ కి జెంట్స్ కి కూడా అప్రిషియేట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ జరుగుతున్నప్పుడు మనుషులు మనం ఏంటంటే మనం మాట్లాడే హక్కు ఉంది మనకి. వాళ్ళని అవునండి. పచ్చిగా తిట్టేసి అన్పార్లమెంట్ వర్డ్స్ తో మాట్లాడటం కాదు. అవును. మనం మీరు నాలంటే మాట్లాడే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాటలు యాహ్! కూడా మీ తరపున మాట్లాడేవి గాని, ఇతరితరులు మాట్లాడి జనాలు మనసులో మెదిలే వేల ప్రశ్నలకి మనందరం కూడా ఒక చిన్న ఆన్సర్ లాగా ఇస్తున్నాం. అవునండి. అది హ్యాపీ ఫీల్ అయ్యి చూసే లక్షలాది ప్రజలున్నారు, వేలాది మంది. అవునండి. అది మనం అది మంచి అచీవ్‌మెంట్ అని అనుకుంటున్నానండి. కానీ అవునండి. హ్మ్. అదే చెప్పండి. అదే నేను అదే నేను చెప్తున్నానండి ఆంటీ గారు. మీరు అవి నెగెటివ్ అనేది అదే మనం కూడా లెట్స్ టేక్ వాట్ ఈస్ పాజిటివ్. నెగెటివ్‌ని వదిలేద్దాం. వెరీ గుడ్ అమ్మా. యువర్ రియల్లీ గ్రేట్ ఇందు. అవునండి. అవును. నేను అదే అంటున్నాను. ఆవిడ అదే అప్రిషియేట్ చేస్తున్నాను. ఆవిడ భారతాల మీద, రామాయణం మీద గ్రిప్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూసానా మా ఇక్కడ ఇండియాలో ఈ భాగవతం, రామాయణ గ్రంథాలు ఇంట్లో పెట్టుకుని అది పూజించమని అనట్లేదండి. నాకు బాధ ఏంటంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వారి గ్రంథాలు పవిత్రంగా పెట్టుకున్నారు. మనము మన నా దగ్గర ఇదిగోండి భగవద్గీత నీ దగ్గర ఉందా అని అడుగుతారు. ఇంకొకటి అడిగాను. ఇదిగోండి భగవద్గీత. నైస్ అండి. వెరీ గుడ్. అదే ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్‌లో కూడా ఉన్నాయి మనకి. ఇంగ్లీష్‌లో కూడా ఉన్నాయి. అవును. ఒకవేళ అవును. పిల్లలకి అదే ఇంగ్లీష్‌లో చదవడం ఈజీగా ఉంది అంటే మనం అవును. చెప్పొచ్చండి. సో, మన అది గ్రంథాన్ని భగవద్గీత కూడా ఇట్ డజంట్ హావ్ టు బి పేజ్ నంబర్ 1 నుంచి లాస్ట్ పేజ్ వరకు చదవాలని అవసరం లేదు. జస్ట్ అవును. మధ్యలో ఇలా ఓపెన్ చేసి ఏదైనా ఒక్క లైన్ చదివినా చాలండి ఒక రోజుకి. That's ఎన్నో enough. పుణ్యాలని, ఎన్నో పుణ్య ఫలాలు అది చదవటం వల్ల ఎన్నో పుణ్య ఫలాలు. ఇలాంటివన్నీ మన గరికపాటి గారు చెప్తే వింటారు. అంటే గరికపాటి గారు మిస్టేక్ చేసి సపోర్ట్ చేస్తున్నారని తిట్టే వాళ్ళు ఉంటారు. దీని కింద నేనేం చేయలేను కానీ ఆయన వల్ల మన లాస్ అవ్వలేదు. ఆహాహా! లేదండి. అది డెఫినెట్‌గా అది అయిపోయిందండి. అదే చెప్పాను గదా! సో, మనం వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో పాపం మనకి తెలీదు కాబట్టి వాళ్ళని వదిలేయడం బెటర్ అండి ఇంకా వాళ్ళని ఇంకా. సో, నేను కమ్ బ్యాక్ టు ఎందుకంటే అది ఫినిష్ చేస్తాను నేను మహాభారతం దాని గురించి. సో, ఆ రూల్ ఉంది కదండీ జూదంలో మనం మధ్యలో ఆడేటప్పుడు జూదంలో మధ్యలో వెళ్ళకూడదు అనే రూల్ ఉంది కదా! సో, ఆ రూల్‌కి కట్టుబడి మొదటి నుంచి చివరి దాకా అన్ని కాస్తూ వచ్చాడు ధర్మరాజు. రాజ్యాన్ని, సైన్యాన్ని, అన్నిటిని వాళ్ళ ఇంట్లో ఉన్న ఆస్తుల్ని అన్నిటిని కూడా కాస్తూ వచ్చాడు. చివరికి వాళ్ళ తమ్ముళ్ళని కూడా కాయాల్సొచ్చింది. నలుగురు తమ్ముళ్ళని కూడా పెట్టాల్సొచ్చింది. ఇంక తర్వాత ఇంకేమీ లేదు అతనికి. భార్య ద్రౌపది తప్ప ఇంకెవరు లేరు. సో, శకుని అంటాడు ద్రౌపదిని కాయి నువ్వు ద్రౌపదిని కాసి నువ్వు గెలిస్తే గనక నీకు ఓడిపోయిందంతా నీకు వెనక్కిస్తాము అని చెప్పి శకుని అప్పుడు చెప్తాడు. సో, ఇంకా కాయడానికి ఏమీ లేనప్పుడు ఇప్పుడు అంటే ఒకలాంటి స్లేవ్ అంటే బానిస అయిపోయిన పరిస్థితి ధర్మరాజుది. ధర్మరాజు దగ్గర ఇంకో చాయిస్ లేదు. కాయాల్సిందే ద్రౌపదిని పందెంలో పెట్టాల్సిందే. ఆయనకి ఇంకో చాయిస్ లేదు. అమ్మా విజయ, ఆ సిచ్యువేషన్స్ కూడా అది ఆవిడ్ని అలాగ అడ్డు పెట్టడం, ఆడటం అది మహాభారత సంగ్రామానికి దారి తీసేలాగా అది భగవంతుని సంకల్పమేమో అనిపిస్తుంది. అదేనండి. ఇప్పుడు నేను దానికి అనుగుణంగా నేను మీకు ఇంకో విషయం చెప్తా దాని గురించి సేమ్ గ్రౌండ్స్ మీద. సో, అందుకని ద్రౌపదిని కాయాల్సొచ్చింది. అనుకున్నట్టుగానే శకుని పాచికల ముందర ఎవరు గెలిచింది లేదు. ఓడిపోయాడు. సో, దే లాస్ట్ ద్రౌపది టు కౌరవాస్. వెళ్ళిపోయింది ద్రౌపది. సో, ఇప్పుడు మీకు ఇంకొంతమంది కొన్ని డౌట్స్ అంటే మరి కృష్ణుడికి అన్నీ తెలుసు కదా! కృష్ణ పరమాత్ముడు అయ్యుండి ఇంత జరుగుతూ ఉంటే ద్రౌపది వస్త్రాపహరణం అయ్యేంత వరకు ఎందుకు రాలేదు? ముందే వచ్చి ఈ జూదం గేమ్ ఆపి ఉండొచ్చు కదా! ఆర్ జూదానికి వెళ్తున్నప్పుడే ధర్మరాజుకి వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు కదా! నువ్వు వెళ్ళకు, నువ్వు ఓడిపోతావు, ఆయనకి దివ్య దృష్టి ఉంది, ఎందుకు చేయలేదు అని ఇవి కూడా అన్నారండి చాలా మంది. కృష్ణుడు ఎందుకు వెళ్ళలేదు అంటే ధర్మరాజు ఆయనకి ఒకటి ఆ వర్డ్ నాకు గుర్తు రావట్లేదు. మాటతో మంత్రించారంట ధర్మరాజు. సో, జూదంలో ఎప్పుడైతే జూదం గేమ్ స్టార్ట్ చేసి ఆయన ఆడడం స్టార్ట్ చేశారో
ఎప్పుడైతే ఆయన ఓడిపోవడం స్టార్ట్ చేశారో, కృష్ణుడు ఇది చూడ్డము ఆయనకిష్టం లేదు. ధర్మరాజుకి, ఆయనకి ఈ ఈ స్థితి, ఈ దుస్థితి ఏదైతే ఉందో కృష్ణుడికి చూపించడం ఇష్టం లేక, ఆయన మాటతో ఆయన్ని మంత్రించి రాకుండా ఆయనని అక్కడే ఆపారంట. అందుకే కృష్ణుడు ఇంకెక్కడో ఉంటారు. కానీ కృష్ణుడికి అంతా తెలుసు ఏం జరుగుతుందో అని. కానీ ఏం చేయలేని పరిస్థితి. సో అప్పుడు ఆయన సంకల్పించుకుంటారంటే, ఎవరైనా నా పేరు పెట్టి పిలిచి నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని అంటే నేను వస్తాను అన్నాడు అని ఆయన సంకల్పించుకుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ధర్మరాజు పేరు తీసుకోడు. పాండవులు మిగతా నలుగురు పాండవులు వాళ్ళు బానిసలుగా అయిపోయినప్పుడు కృష్ణుడి పేరు తీసుకోడు. కానీ ద్రౌపది మాత్రమే వస్త్రాపహరణం టైంలో కృష్ణుడిని తలుచుకుంటుంది. అప్పుడు కృష్ణుడు వచ్చి రక్షిస్తాడు. సో అదండి జరిగింది. అంతేగాని కృష్ణుడు కూర్చుని వినోదం చూస్తున్నాడు, ఎందుకు ఆపలేదు కాదు. ఇది జరిగిన ఇది సంఘటన ఇది. అండ్ ధర్మరాజు కూడా హిందువులే మన దేవతామూర్తుల్ని, మన రామాయణాన్ని, మన భారతాన్ని ఆక్షేపించి మన హిందువులే ఉన్నారండి. చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. అంటే ఆక్షేపించడం కాదండి. నేను ఐ డోంట్ థింక్ అది ఆక్షేపించడం కాదు. ఇప్పుడు బాధతో అరే మనము ఎవరైనా ఇప్పుడు గరికపాటి గారి ఇన్సిడెన్సే తీసుకోండి. మనకి ఆయన ఇట్లా వదిన్ని చేసుకున్నారు ఇవన్నీ తెలియక ముందు, ఒకవేళ ఇదంతా కాకుండా ఉండుండి ఆవిడ నిజంగానే ఫస్ట్ వైఫ్ అయ్యుండి ఆవిడ ఆయన వదిలేసి అన్యాయం చేసి ఇచ్చేసి ఉంటే మనకు బాధ ఉండదా అండి? మనం ఇంత గురువుగా పూజించి ఆయన ఇలా చేశారే, అయ్యో ఎందుకు ఇలా చేశారు, అలా చేసి ఉండొచ్చు కదా అని మనకు బాధ ఉంటుంది కదా. సో అలాగే మన దేవుళ్ళు కూడా, మన నిత్యం పూజించే దేవుళ్ళు, మనం రాముడి పేరు శ్రీరామ నవమి చేసుకుంటాం, రాముడిని స్మరిస్తాము, త్యాగరాజ కృతుల్లో పాడుకుంటాం, అన్ని చేస్తాం. సో నిత్యం పూజించే రాముడు ఇలాంటి పని చేశాడంటే మనకి ఎక్కడో ఒక డౌట్, అరే ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు భార్యను వదిలేశాడు, ఎందుకు అంత కటుగా ఎందుకు ప్రవర్తించాడు, రాజు కదా. అవును కరెక్టే, ఆయన రాజు. కావాలంటే అలా వాగిన వాడి చెంప చెళ్ళు అనిపించి, నువ్వెవడురా చెప్పడానికి, నా భార్య నా ఇష్టం, నేను నా ఇంట్లో పెట్టుకుంటాను, వదిలేమని చెప్పడానికి నువ్వెవడివిరా అని రాముడు ప్రశ్నించవచ్చు. కానీ రాముడు ధర్మరక్షణ పరిపాలకుడు. ఆయన ధర్మాన్ని తప్ప ఇంకేది పట్టుకోలేడు ఆయన. సో ఆయన అన్నిటికీ ఆయన అతీతం ఆయన. సో నేను కూడా ఎక్సెప్షన్ కాదు ధర్మం ముందర, నేనైనా ధర్మం ముందర తల వంచాల్సిందే అని ఎగ్జాంపుల్ క్రియేట్ చేయడానికి మనందరికీ ఒక పాత్ వేశారండి రాముడు. మనం అందరం కూడా ఆ పాత్ లో నడవాలి. ఒక రోడ్ లాగా వేసి, ఇది ఇట్లా ఉండాలిరా, ఈ సిచ్యువేషన్ ఇలా ఉండాలి, ఈ సిచ్యువేషన్ ఇలా ఉండాలి అని ఆయన చెప్పి మనకి వెళ్ళారు. కాబట్టి మనం ఆయన పాత్రని మనం తీసుకోవాలి. మహాభారతం కూడా మీరు ఎంత చిన్న క్యారెక్టర్ అయినా మహాభారతంలో తీసుకోండి, మన లైఫ్ మనం ఏదో ఒకటి ఆ పాత్ర నుంచి మనం నేర్చుకునేదే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. ఖచ్చితంగా పిల్లలైనా కానీ అమర్ చిత్ర కథ బుక్స్, ఇప్పుడు అమర్ చిత్ర కథ కామిక్ బుక్స్ ఉంటాయి, అందులో ఎంత బాగుందో మహాభారతం, మా పిల్లలు అదే చదువుతారు. చాలా క్లియర్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా సింపుల్ గా అర్థమయ్యేలాగా ఉంటుంది అందులో. నేను ఒక చిన్న మాట అండి విజయ్ గారు, రామాయణం, మహాభారతం, భాగవతం వీటి నుంచి, గ్రంథాల నుంచి మనం ఏమైతే నేర్చుకుంటున్నామో, గరికపాటి ఆయన బ్యాడ్ లైఫ్ పక్కన పెట్టేస్తే ఆయన చెప్పిన ప్రవచనాలు కూడా నాకు అనిపిస్తుంది ప్రతిదీ కూడా ఒక అద్భుతమైన గ్రంథం. ప్రతి ప్రవచనం, ఆయన చెప్పే కథలు మనకి అమ్మమ్మ తాతయ్య చెప్పి ఉండరు. ఆయన ఎన్ని వందల వేల స్టోరీస్ చెప్తారండి. ఇందాక ఎవరైనా కామెంట్ పెట్టారు, ఆయన 1000 వీడియోలు చేస్తే 20 వీడియోలు చూసా నాకు అవి యూస్ఫుల్ అయినాయి అని చెప్పి. ప్రతి మాట కూడా ఒక డైమండ్ లాంటి మాటే మాట్లాడారండి ఆయన. ఆయన ప్రవచనాల్లో ఇన్స్పిరేషన్ గల వర్డ్సే ఉన్నాయి. ఇలా ఉండు, అలా ఉండు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అని చెప్తే మన పిల్లలు మన మాట వినలే రోజులు మనవి. కానీ గరికపాటి గారి మాటలు విని ఎంతో మంది యూత్, ఆయన చాలా వీడియోస్ చెప్పారు. అమ్మ స్టూడెంట్స్ నాకు ఆగేసి నమస్కారాలు పెట్టడం, ఆయన వ్యక్తిత్వ వికాస క్లాసుల కింద కాలేజెస్ కి వెళ్తుంటే ఆయన వేసే జోకులతో పాటు మంచి ఒక రకమైన ఇరుపు, అవునండి, తిట్టినట్టు ఉండదు, కొట్టినట్టు ఉండదు, నవ్వుతూ కూడా ఆయన చెప్తా ఉంటారు. పిల్లలు స్టూడెంట్స్ క్లాసెస్ కి వెళ్తే అండి విజయ్ గారు, ఆ ప్రోగ్రామ్ క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్, మంచి ఎంటర్టైన్మెంట్.
హ్మ్. ఒక సినిమా చూస్తే ఎంత ఎంజాయ్‌మెంట్ ఉంటదో తెలీదు గానీ, గరికపాటి గారి ప్రవచనం అంత ఎంజాయ్‌మెంట్ ఉంటది. ఆయన్ని హ్మ్. విమర్శించడానికి మనం ఎవరు సరిపోం. బట్ హ్మ్. అది చిన్న ఒక మైనస్. ఆ అవునండి. మైనస్ జరగకుండా ఉంటే అని చెప్పి బావుండని చెప్పి మనం ఇష్టపడేవాళ్ళు మనందరం ఇప్పుడు ఆయనేదో కాంట్రోవర్సీ చేసి, ఆయన నెగెటివ్ చేసి ఆ! మీరు ఫేమస్ అయిపోవాలి. ఇప్పుడు మీ హీరో చూస్తే 25,000, 50,000 చూడొచ్చు. ఈ అవును. మధ్యన మీరు మేము ఫేమస్ ఎలా అయిపోతాం? ఫేమస్ అవటానికి అని ఆ! ఫేమస్ గురించి కాదండి ఇక్కడ. ఇది ఇప్పుడు ఇదేదో మీ ఇంట్లో విషయమో, మా ఇంట్లో విషయమో కాదు. ఆయన ఆ! పబ్లిక్ పర్సనాలిటీ. గరికపాటి గారు అంతేకాదు పబ్లిక్ పర్సనాలిటీ. మీ సో, ఇట్ ఒకళ్ళు ఈస్ ఎ పబ్లిక్ ఎవరైనా ఇష్యూ. నెగెటివ్ కామెంట్ పెట్టి మీ ఇంట్లో విషయాలు చెప్పండంట. ముందు ఆ కామెంట్ పెట్టిన విషయాలు చెప్తే చెప్తాము. బాగుండు. మనం ఎందుకు చెప్పొచ్చు. చెప్తాము? మీరు ఆ! చెప్తారని ఇంట్లో విషయాలు కాదు కదా! ఇప్పుడు ఆ! గరికపాటి గారు హి ఈస్ నో లాంగర్ ఆ! ప్రైవేట్ పర్సన్. హి ఈస్ ఎ పబ్లిక్ ఫిగర్. ఆయన అవును. పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఆయన మనం గురించి మేము చెప్పుకుంటున్నాం. ఆయన అభిమానించే మనుషులుగా ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అవును. ఎవరికైనా గాని. ఆయనే మనము సో అన్‌పార్లమెంట్ వర్డ్స్‌తో తిట్టట్లేదు, కామెంట్ ఆహా! చేయట్లేదు. యాహ్! అవునండి. సో, అందుకని మీరు అదే కామెంట్స్ పట్టించుకోకండి మీరు. హ్మ్. జస్ట్ మీరు చేసే మంచి పని ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయండి అంతే. సో, ఇది పాపం చాలా మంది అడుగుతున్నారండి. ఇప్పుడు ఎక్కువ 65 ఏళ్ళు, 70 ఏళ్ళు ఆవిడకి ఎన్నో సమస్యలున్నాయి ఇందాక మన హైదరాబాదే. అమ్మా అవునండి. నేను మాట్లాడతానమ్మా. ఏవండీ నెగెటివ్‌గా మాట్లాడుతుంటే కొంతమంది తిడుతున్నారు. పాజిటివ్‌గా మాట్లాడితే కొంతమంది తిడుతున్నారు. మీరందరూ వచ్చి ఈడోల్లోకి వస్తాం అంటుంటే నన్ను విమర్శిస్తున్నారు. నాకు ఇబ్బందిగా అనిపిస్తుందంటే, అమ్మ అనుకోనుంటే అనుకోనివ్వండమ్మా. మనం మాట్లాడుకునేది ఆయనంటే మాకు అభిమానం. ఆ అవునండి. జరిగిన విమర్శని తప్పని చెప్తాము. కానీ ఆయన చేసిన మంచి ప్రవచనాల గురించి మా వంతుగా మేము అభిమానంగా మాట్లాడుతున్న 4 మాటలని చెప్తున్నారండి. అంతేనండి. అంతే. ఆఫ్ హ్మ్. కోర్స్ డెఫినైట్‌లీ అండి. మీరు కరెక్ట్‌గా అవును. చెప్పారు. అదే. హ్మ్. ఆహ్, అన్ అదేనండి. అదే నేను ఫైనల్‌గా కంక్లూడ్ చేసేది అదే. ఇంకా ఆహ్, ఆహ్, ఈ ఆహ్, ఆ గరికపాటి గారు పాపం ఆయన అప్పట్లో 40 ఇయర్స్ బ్యాక్ ఆయనకి, ఆవిడకి మధ్యన ఏం అయిందో, అది పెద్ద ఎట్లా ఏజ్ కూడా కాదు కదండీ. 28, 30 ఏళ్ళు ఒక పక్కగా చెప్పాలంటే మంచి మెచ్యూర్డ్ ఉన్న ఏజే. ఆ! కానీ అది మెచ్యూర్డ్ ఏజ్ అని కూడా మనం చెప్పలేం. వాళ్ళు చెప్పలేము. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చినా అంత విజ్ఞానంగా ఆ! ఆలోచించలేరు. లేదండి. ఆఫ్ కోర్స్ డెఫినైట్‌లీ అండి. వాళ్ళిద్దరూ కూడా మరి ఆ చిన్న వయసులో ఏదో తప్పు చేసున్నారో లేదో కూడా తెలీదు మనకి. అది తెలీదు. అది నిజంగా కూడా మనకు తెలీదు. కరెక్ట్‌గా తెలీదు. సింహాద్రి కాబట్టి కామెంట్ పెట్టారండి. హూ ఈజ్ సపోర్ట్ పద్మావతి గారు. నైస్ అండి. నైస్ అండి. థాంక్ యూ అండి. అవునండి. థాంక్ అవును. కానీ మేమందరం కూడా మిమ్మల్ని నాకు సపోర్ట్ చేస్తామండి గరికపాటి పద్మావతి గారికి, గారు. గరికపాటి గారికి, కామేశ్వరి గారికి థాంక్స్ చెప్పేదంటే నాకు యూట్యూబ్‌లో డబ్బులు నాకొచ్చేసింది అనుకుంటున్నారు అది కాదండి. మీలాంటి డైమండ్స్ దొరికాయి నాకు. మంచి మంచి ఓహ్! ఆణిముత్యాలు దొరికినాయి. అయ్యో! నేను అందులో ప్రూఫ్ పెట్టుకున్నానండి. మిమ్మల్ని ఎవరు మిస్ చేసుకోకూడదు. ఆళ్ళెంత ఆ! అభిమానంతో పద్మావతి గారు మీతో మాటలు కొంతమంది నా నా టైమ్ సెన్స్ కూడా చూసుకోకుండా మెసేజ్‌లు పెట్టి మీతో మాట్లాడి మీతో మాట్లాడే విధానం ఒక ఆడియో పెట్టొచ్చండి. రకరకాలుగా కొంచెం ఇబ్బంది హ్మ్. పడుతున్నాను నంబర్ ఇచ్చిన తర్వాత. నిజంగా ఎవరైనా వీడియో ద్వారా నేను ఇంకోటి చెప్తున్నాను. మీరేదన్నా ఇండియాలో, ఆంధ్రప్రదేశ్‌లో మీరేదన్నా సమస్యలుంటే ఒక హ్మ్. మదర్ ఫోన్ చేసారండి. ఆవిడ ఏడుపు. ఇంకో మదర్ ఫోన్ చేసారు. ఆవిడ పిల్లలు హ్మ్. ఎవ్వరు చూడరంట. ఓహ్! ఆవిడ అయ్యో! ఏడుస్తుంటే ఇందాకే చెప్పాను. అమ్మ నేను మీకు బిడ్డలాంటి దాన్ని. మీరు ఒక మెసేజ్ పెట్టండి. నాకు ఖాళీ ఉన్న సమయంలో నేను మీతో మాట్లాడతాను. హ్మ్. హైదరాబాద్ నుంచి మీ ఇంటికొస్తాను. మరి ఇలాంటి తల్లులు పరిచయం అయ్యారే! ఇంత మంచి అవునండి. మంచిగా ఫ్రెండ్స్ మీలాంటోళ్ళందరూ యాడ్ అవుతున్నారే! హ్మ్. నాకు హైదరాబాద్‌లో ఒక ప్రముఖ సెలబ్రిటీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక లేడీ ఫోన్ చేశారండి మొన్న భోగి రోజున. నైట్ హ్మ్. 10 గంటలకి. సెలబ్రిటీ ఫ్యామిలీ చెప్పకూడదు నేను. పాలిటిక్స్‌లో హై క్యాడర్ ఫ్యామిలీ అండి వాళ్ళది. అయ్యో! కోటీశ్వరులు. హ్మ్. ఓకే. ఫోన్ చేసి నన్ను అప్రిషియేట్ చేశారు. ఓహ్! వెరీ నైస్. హ్మ్. నాకు అంటే పేర్లు అంటే కొంచెం మరి ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులండి. అంటే హ్మ్. ఇంతమంది ఇంత గొప్ప గొప్పోళ్ళండి 60 ఇప్పుడు మీ వీడియో చూసినోళ్ళు కూడా 60 ఏళ్ళోళ్ళు, 70, 80 ఏళ్ల వయసోళ్ళు కూడా మీ వీడియో చూస్తారు. మీ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి చూడండి. మన వీడియో క్లోజ్ అవునండి. అయిన తర్వాత. ఆ! అంటే మీరు చాలా చక్కగా విశ్లేషించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థాంక్స్ చెప్పాలి. మన అసలు ఛానల్‌లోకొచ్చి మీకు థాంక్స్ అండి.
మీకు మంచిగా ఎందుకంటే మీరు ఈ హ్మ్. ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేశారు గదండీ మీరు. మరి అందరికి ఓపెన్ అప్ అవ్వడానికి అందరికి చాలా మందికి వాళ్ళ ఒపీనియన్ వాయిస్ ఔట్ చేయాలని ఉంటుంది. కానీ ఉంటుంది. అది ఎలా చెప్పాలి? అదే నేను నాకు ఎందుకంటే ఆవిడ కామేశ్వరి గారిని ఆవిడని చూస్తే నాకు కొంచెం జాలేసింది. అంటే ఇప్పుడు ఏవైనా డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటే ఆవిడ ఇవన్నీ తట్టుకోలేక, ఇంత ప్రెషర్ భరించలేక ఆ! అప్పుడు ఏవైనా అది రేపొద్దున ఏమైనా అనిపిస్తుందేమో. చేసుకుంటే దానికి మనందరం బాధ్యులమే కదండీ! ఆవిడేమన్నా అంత బాధపడాలండి. అప్పుడు ఆ! ఒక మనిషి ఇలా అందుకని కొంచెం మనం ఆవిడని ఆవిడ మానసిక స్థితి సరిగ్గా లేదు. లేక తెలియక ఏదో తప్పు చేశారు. తెలియక ఒక మాట అన్నారని ఒక హ్మ్, జాలిపడి ఒక పెద్దావిడగా ఆవిడని ఆవేశం క్షమించి తగ్గిపోతే కూడా నాకు కూడా పాపం ఎందుకులే యాహ్! ఆవిడని మనం ఇలాగా మాట్లాడుతాం. అనవసరం అవును. ఒక మనిషిని అదే ఇప్పుడు నాకదే ఆవిడ తప్పు అనిపించింది చేస్తేనే ఆవిడ. మనం కుళ్ళి కుళ్ళి చంపే రైట్స్ మనకు లేవు కదా విజయ్ గారు. లేవండి. లేదండి. ఆ! ఖచ్చితంగా ఎందుకంటే అదే చెప్తున్నాను కదా! మనకు తెలీదు నిజ నిజాలేంటి అనేది ఆ! మనకు తెలీదు. ఆవిడ చెప్పారు. కానీ అది కరెక్టో కాదో మనకు తెలీదు. ఆయన చెప్పరు. సో, ఆయన చెప్పకూడదు. ఆయన మాట్లాడకూడదు అసల. కరెక్ట్. ఆయన మాట్లాడుకుంటే చేసేది కరెక్ట్. కాంట్రవర్సీలు ఎక్కువైపోతాయండి. ఆ! ఇది జరిగిన ఆయన దానికంటే కొత్తగా చెప్పకపోవడమే ఎక్కువైపోతాయి. ఆయనేమి కలుగజేసుకోవడమే మంచిది ఈ విషయంలో. అవును. సో, అవును. అందుకని ఆయన అందుకని ఈవిడ మీద మనం కొంచెం జాలిపడి ఒక పెద్దావిడ తెలియక ఏదో మాట్లాడేశారు. హ్మ్. తెలియక ఒక మాట తూలారు మాట్లాడటం అని కూడా జరిగిన మనం సిట్యుయేషన్ కూడా క్షమించేసి వయసు ఆ! ప్రభావం అయ్యుండొచ్చండి. ఆవిడ అవునండి. విధానం అలా అంతేనండి. అయ్యుండొచ్చు. ఆవిడ అంటే ఆంటీ నేను ఇంకొకటి చెప్తాను. డిప్రెషన్ ఆ! అనేది అది ఏదో తెచ్చిపెట్టుకున్నది కాదండి. అది కాదు. ఇట్ ఈస్ అన్ కాదు. యాక్చువల్ కాదు. డిసీజ్. అది డిసీజ్ అండి. అది అవును. మందుల వల్ల, ట్రీట్‌మెంట్ వల్ల మాత్రమే డిప్రెషన్ అనేది తగ్గుతుంది. హ్మ్. మామూలుగా మనం నేను డిప్రెస్ మందులు ఒక అవ్వకూడదు. కాదురా అమ్మ ఒక ఆ! ఆప్యాయత, ఒక ప్రేమతో అవును. కూడిన పలకరింపు కూడా డిప్రెషన్ అవును. మందులు లేకుండా తగ్గిస్తది. ఆ! అ అ డిప్రెషన్‌కి అ కొన్ని అ సార్లు మందులున్నప్పటికీ కూడా ఒక ఆత్మీయత స్పర్శ, ఒక ప్రేమతో కూడిన స్పర్శ, "అమ్మా ఎలా ఉన్నావు?" అని అవును. ఒక రియల్ ఆవిడకి ఎవరు లేరు కదా! అవును. అమ్మ, నాన్న అందరూ కుటుంబ సభ్యులందరిని ఆవిడ ఆవిడ ఏసే ర్యాంక్ స్టెప్పుల వల్ల ఇప్పటికి ఆవిడ అలోన్ అయిపోయారు. ఆ! ఇంక దానికి మించిన శిక్ష ఏంటి? ఇప్పుడు మళ్ళా మనం సోషల్ మీడియాలో ఆవిడని అదే పనిగా తప్పు, ఓహ్! తప్పు, తప్పు, తప్పని తప్పు ఆవిడే తప్పు అని ఏడుస్తుంది కదండీ! అదే నా భయం ఏంటి అంటే ఆ! అంతమంది నెగెటివ్‌గా నువ్వు తప్పు చేసావు, నువ్వేంటి, హ్మ్. నువ్వెంత, ఆయన మీదెంత అన్ని సార్లు ఆవిడని అంతమంది పడిపోతే ఆవిడ మీద రేపొద్దున ఆవిడేమైనా చేసుకుంటే ఎవరికి అసలు ఇదండి. వయసు అనేది వాళ్ళ ఆడవాళ్ళకుంటదా? మగవాళ్ళకుండదా? మగవాళ్ళు సగం డిప్రెషన్ అవ్వటానికి ఆడవాళ్ళు కారణం. ఇది అది కరెక్ట్ అండి. ఒప్పుకుంటానండి. అది ఆ! కాదండి. అది ఎవరైనా మనిషి అనేవాడు ఎవడైనా ఒకటేనండి. ఆడ, మగ ఇట్ డజంట్ మ్యాటర్. డిప్రెషన్ ఆడవాళ్ళు అనేది పెట్టే తలకాయ పోట్ల వల్ల మగవాళ్ళు డిప్ మనశ్శాంతి లేకుండా, కడుపు నిండా అది. అన్నం తినకుండా, కడుపునిండా నిద్రపోకుండా ఏడ్చే మగవాళ్ళు చాలా మందున్నారు. భార్యాభర్తల సంఘాలు కూడా ఉన్నాయి. లైక్ వైస్ ఇప్పుడు అదేంటి పాపం ఆయనెవరో అక్కడ అతుల్ సుభాష్ అనే ఆయన అంత పెద్ద వీడియో పెట్టి వాళ్ళ వైఫ్ పెట్టే టార్చర్‌లు భరించలేక ఆయన హ్మ్. ఆత్మహత్య చేసుకొని అంత హ్మ్. చేయాల్సొచ్చిన పరిస్థితొచ్చిందండి. ఎంత అంటే మొన్న ఒక చాలా ఆవిడ కామెంట్ పెట్టారు. బాధాకరమైన కామెంట్ ఇది. పెట్టారు. ఈయన ఒక్క నిమిషం ఇది నేను రిప్లై చేస్తానండి. చేయండి. డిప్రెషన్ లేదు. నేను ఆ మాట అనను. ఇట్స్ హ్మ్. ఆల్ అబౌట్ మైండ్ కంట్రోల్. మైండ్ కంట్రోల్‌తో డిప్రెషన్ తగ్గిపోదండి. డిప్రెషన్ ఈస్ ఎ రియల్ డిసీజ్ విచ్ నీడ్స్ ట్రీట్మెంట్. చ దేర్ ఆర్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ డిప్రెషన్ అండి. డిప్రెషన్ అనేది ఒక ఒక స్పెక్ట్రమ్ లాంటిది. ఇప్పుడు మీరు ఒక సెమీ సర్కిల్ స్పెక్ట్రమ్ తీసుకుంటే 0% 1% డిప్రెషన్ నుంచి 100% డిప్రెషన్ వరకుంటుంది. మేబీ కొంచెం మైండ్ కంట్రోల్‌తో మనకు మనం బయటపడే డిప్రెషన్ ఓ 20% అయితే, మిగతా 80% ఓన్లీ ట్రీట్మెంట్ అండ్ మెడికేషన్స్ వల్లే తగ్గుతుంది. అవును. చాలా మంది సెలబ్రిటీస్, చాలా మంది వీళ్ళు కూడా ఆ! డిప్రెషన్‌కెళ్లారు. వాళ్ళకి మైండ్ కంట్రోల్ సెలబ్రిటీలు లేదంటారా? మైండ్ కంట్రోల్ చేసుకునే తెలివితేటలు వాళ్ళకున్నాయి. సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్లి కౌన్సెలింగ్ తీసుకుంటే సరిపోతుంది. కానీ అది సరిపోదు. వాళ్ళకి మెడికేషన్స్ తీసుకొని, ట్రీట్మెంట్స్ తీసుకొని, కౌన్సెలింగ్ తీసుకొని, రీహాబిలిటేషన్ సెంటర్స్‌లో వాళ్ళు చేసుకున్న తర్వాత కానీ వాళ్ళకి తగ్గదు. సో, నేను డిప్రెషన్ ఈస్ ఎ రియల్ ప్రాబ్లమ్ అండి. అది ఆవిడకి ఒక ఈజీగా వీడియో కూడా తీసుకోకండి. చేశానండి. ఆవిడకి ఇంతమంది నీలాంటోళ్ళందరూ కాల్ చేస్తున్నారు గానీ, ఆవిడ దగ్గర నుంచి కాల్ రాలేదు. అంటే నేను ఆవిడ చేసిన ముందు తప్పులు పక్కన పెట్టేసి, ఇప్పుడు ఆవిడ అంతే. ఒంటరి ఆవిడది, ఆవిడని బాధపడుతున్న వదిలేయండి. ఆడది అని చెప్పి ఆవిడేదో
నాకు ఆవిడేదో అనుకోలేదు ఆవిడ మీకు అన్నా ఆవిడ నన్ను రెస్పాండ్ కాలేదండి ఆవిడ. అదే చెప్తున్నానండి. దాన్ని బట్టి మీకేం అర్థమైంది? ఆ! ఆవిడ స్టేట్ ఆఫ్ మైండ్ సరిగ్గా లేదు. లేదు. షీ ఈస్ నాట్ మెంటలీ స్ట్రాంగ్. పాపం ఆవిడేదో ఒక మాట అనేసారు అంతే. ఆవిడ టీనేజ్‌లో గోడు ఆవిడ పాపం వెళ్ళబుచ్చే ఆవిడ వయసరీత్యా టీనేజ్‌లో ఆవిడకి తెలియలేదండి. ఇది మంచా, చెడా అని విచక్షణ లేని విధంగా బిహేవ్ చేసేసారు ఆవిడ. కానీ జీవితం అంతేనండి. చరమాంకంలో అవును. ఆవిడకిప్పుడు కావాల్సింది ఒక ఆత్మీయమైన పలకరింపు, అంతే. ఒక ఆత్మీయత ఉండాలి. అదే. తప్ప అది మిస్ ఎవరైనా అయిపోయింది ఆవిడ. ఆవిడ లైఫ్‌లో ఉన్నారని, ఆ సపోర్ట్ ఆవిడకి రావాలని, ఆవిడని కొంచెం అవును. జాగ్రత్తగా చూసుకోవాలని, లేపోతే ఆవిడకేమైనా మెడికేషన్స్ అవి చూడాలంటే చేయాలని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఆవిడ లైఫ్‌లో ఉంటే బావుంటుంది ఆవిడకి. ఎందుకంటే అంతకు మించి ఇంకేం లేదు. ఆవిడ షీస్ దిల్సుఖ్ నగర్ షీస్ ఏరియాలో ఎక్కడో ఉన్నారని తెలిసిందండి. ఆ! కానీ ఆవిడ నన్ను కనీసం ఎవరి ద్వారా కాంటాక్ట్ చేపించి ఒకసారి పద్మావతి గారు నేను మాట్లాడతాను. లేకపోతే హ్మ్. పద్మావతి గారు నన్ను రమ్మనండి ఇంటికి. లేకపోతే నేను ఆవిడ ఇంటికెళ్తానంటే ఆల్‌వేస్ వెల్కమ్. ఆవిడ దానికి రెస్పాండ్ కాలేదు. ఆవిడ అవ్వరండి ఇంకా. నేను హ్మ్. అదే చెప్తున్నాను. ఆవిడింక అవ్వరు. షీ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ మోర్ వీడియోస్. ఆవిడ హ్మ్. మిమ్మల్ని ఇంక అప్రోచ్ అవ్వరావిడ. ఎందుకు అంటే అర్థమైందండి. నాకు ఆవిడకి అప్రోచ్ అవ్వరు. రియలైజేషన్ వచ్చేసింది ఆవిడకి. ఆ! రియలైజేషన్ వచ్చేసింది. ఈ హ్మ్. ఇంత ఇంత నెగెటివ్ ఇదొచ్చేటప్పటికి ఆవిడకి రియలైజేషన్ వచ్చేసి ఇంకా ఆవిడ అవునవును. మళ్ళీ వెనక్కి వెళ్లరు. సో, అవును. అందుకని ఆవిడని వదిలేస్తే ఆవిడ అంతట ఆవిడ హీల్ అవుతారు. ఆవిడ అవును. మెల్లిగా దీంట్లోంచి ఆవిడ బయటపడతారు. ఈయనకి ఇప్పుడు గరికపాటి గారికొచ్చిన నష్టం ఏమీ లేదు. లేదు. ఆయనకున్న స్టేచర్, ఆయనకున్న పరపతి అలాగే ఉంది. ఆయన ఏమీ ప్రవచనాలకు తగ్గలేదు. వెళ్ళిపోతే ఆయన లైఫ్ బిజీ అయిపోద్దండి. ఆ! ఈ విషయం గురించి అవునండి. మీరు డిస్కస్ పెట్టారు కదా! ఐ డోంట్ థింక్ హి ఈస్ టేకింగ్ ఇట్ సీరియస్‌లీ అట్ ఆల్. ఆ! ఆహ్, సీరియస్‌గా ఆయన ఏం తీసుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. సో, అవును. తీసుకోవట్లేదండి. ఆయనకొచ్చిన నష్టం ఏం లేదండి దీనివల్ల. సో, హ్మ్. ఆవిడ హ్మ్. కూడా పాపం షీ షుడ్ జస్ట్ లివ్ హర్ లైఫ్ అండ్ వి ఆల్ షుడ్ ఆవిడని వదిలేస్తే షీ విల్ లివ్ హర్ లైఫ్. అది. అవును. అంతే. అంతేనండి. ఓకే. సరేనండి. థాంక్ యూ అండి విజయ్ గారు. థాంక్ యూ. చక్కగా మీ అభిప్రాయం చెప్పారు. చాలా ఎవరిని ఇందులో గరికపాటి గారిని ఇన్సల్ట్ చేయలేదు. ఆవిడని అవునండి. ఇన్సల్ట్ చేయలేదు. చాలా అవునండి. చిన్న వయసైనా మంచి జ్ఞానంతో చక్కగా అయ్యో! విశ్లేషణ గాని, చెప్పే విధానం గాని, నాకే కాదు చూసిన వాళ్ళందరికీ కూడా చక్కగా 714 మంది లైవ్‌లో ఉన్నారంటే మామూలు విషయం కాదండి. ఒక పెద్ద ఛానెల్స్‌లో చాలా. ఉంటారు లైవ్‌లో ఉండమంటే. 80 అవునండి. మంది మీరు మాట్లాడిన థాంక్స్ అండి కంటెంట్ 80 అందరికి. మంది లైక్స్ పెట్టారు. చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్స్ అండి. చాలా థాంక్స్ చాలా చెప్తారండి. మా వీళ్ళు మన అభిమానం. యూట్యూబ్ కుటుంబ సభ్యులు. అలాగే విజయ్ హ్మ్. గారు ఈ టాపిక్కే కాదు, మీరు ఏ టాపిక్ గురించి మన మహిళల గురించి ఎలా ఉండాలి, వాళ్ళ డ్రెస్సింగ్ విధానం గాని, వాళ్ళ ఆ! బిహేవియర్ గాని, నేను చెప్పే గాని మీలాంటి యూత్ వచ్చి చెప్తే, అది ఆ! అమెరికా నుండి వచ్చి చెప్తే కొంచెం హ్మ్. బావుంటది. ఆ! చక్కగా తప్పకుండా అండి. మీరు ఎప్పుడు మీరెప్పుడైనా ఖాళీ టైమ్ నాకు ఉంటే చెప్తే, నా ఖాళీ టైమ్ చూసుకొని రకరకాల ఆ! మంచి మంచి సబ్జెక్ట్ మన గరికపాటి గారి గురించి మనం వీడియో చేయడానికి నాకేం పిచ్చి కాదు కదండీ! ఆ! ఎవరైనా లేదు. సరే ఈ ఛానెల్‌లో అయ్యో! ఈ ఛానెల్ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మీరు జెంట్స్ అయినా అవును. సరే మీకు మాట్లాడే మంచి విషయాలు 10 మందికి విజ్ఞానము, హ్మ్. జ్ఞానము కలిగే విషయాలు ఏదైనా సరే అది పురాణాలు అవ్వనివ్వండి, మంచి మాటలు అవ్వనివ్వండి, లేదా మీ ఆ! సమస్యలు, మీ బాధలు గానియండి, ఎవ్వరైనా సరే మీరు చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైనా లేడీస్ పెద్దవాళ్ళు ఏదైనా సమస్యల్లో ఉన్నారు, ఏదైనా బాధల్లో ఉన్నారంటే నాకు 6281993207కి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్య, ఎలాంటి బాధల్లో ఉన్నా సరే, మీరు ఎలాంటి డిప్రెషన్‌లో ఉన్నా సరే నేను కౌన్సెలింగ్ ఇస్తాను. మీరు భార్యాభర్తల సమస్యల్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా మీకు ఒక బిడ్డగా, ఒక తల్లిగా నేను మీకు సపోర్ట్ ఉంటాను. కాబట్టి నన్ను పర్సనల్‌గా చాలా మీరు చాలా ఎవరండి అలా చేస్తారు? మన ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడమే తల క్రిందులయ్యే టైంలో నేను అవునండి. మీకున్నాను, మీకు నేను హెల్ప్ చేస్తాను. ఎవరు మీలాగా ముందుకొస్తారు? చాలా గొప్ప విషయం అండి. సావిత్రి గారి యూ ఆర్ ఒక్కలే వెరీ కోటేశానండి. ఇన్‌స్పిరేషనల్. ఆ! కష్టాల్లో ఉన్న ఏ మహిళ అయినా సరే, అమ్మ నేను ఈ బాధలో ఉన్నాను. లేతే నా భర్త టార్చర్ పెడుతున్నాడు. నా పిల్లలు టార్చర్ పెడుతున్నారు. నా పిల్లలు నాకు అన్నం పెట్టట్లేదు. మేము ఇలాంటి యాతనలో ఉన్నాం. మాకు ఏ రకంగా సాయం చేస్తారు? ఏ రకంగా సపోర్ట్ చేస్తారంటే, మీ ఆ! గురించి నేను పోరాడతాను. మీ మీకు మంచి జరిగేలాగా నేను బాధ్యత ఇస్తాను. తీసుకుంటాను. మీకు పిల్లలు లేరు, అవునండి. లేతే పిల్లలు చూడట్లేదంటే,
నేను మీకు ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక బిడ్డలాగా మీకు సపోర్ట్‌గా ఉంటాను. మీకోసం నేను కొంత టైము నేను పెట్టుకొని మీతో మాట్లాడతాను. ఏదైనా ఆత్మహత్య చేసుకోవాలన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని ఉంటే నాకు దయచేసి నాకు కాంటాక్ట్ అవ్వండి. చనిపోతాం అది సమస్యకి పరిష్కారం కానే కాదు. ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా బతికుండి ఆళ్ళు పెద్ద పెద్ద అచీవ్‌మెంట్స్ చేశారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే నాకు ఒక్క మెసేజ్ పెట్టండి. నాకు చేతనైన సహాయం చేస్తారు. ఏ కష్టంలో ఉన్నా సరే మీకోసం నేను పోరాడతాను. విజయ్ గారు మీతో మాట్లాడే అవకాశం ఇస్తారా దయచేసి? మాట్లాడండి. ఇక్కడ ఉన్నారు కదా! మీరు చెప్పండి శ్రీ స్కంద గారు విజయ్ చెప్పండి. గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. ఆవిడ గురించి మాట్లాడండి. ఎందుకంటే ఆవిడ నంబర్ లేడీ కదా! లేడీనా జెంట్సా నాకు తెలీదు. మీరు మాట్లాడండి. లేడీ అయితే గనుక ఆవిడ గ్రూప్ లో యాడ్ చేశాను. మనకంటే యూట్యూబ్ లో లేడీస్ అందరికీ కూడా గ్రూప్ యాడ్ చేశాను. మీరు ఎవరైనా యాడ్ అవ్వాలంటే మన గ్రూప్ లోకి రండి. మీరు ఏం మాట్లాడాలనుకుని విజయ్ గారితో ఆవిడ ఒక చిన్న అమ్మాయి కాబట్టి ఆవిడతో ఫోన్ నెంబర్ ఇవ్వటం అనేది ఈలు కాదండి. మీరు దయచేసి ఏమి అనుకోవద్దు. లేడీస్ అని కొన్ని రూల్స్ ఉంటాయి. లేడీస్ అంటండి. ఎవరో స్క్రీన్స్ అన్నానంట. ఓకే మీరు నా నెంబర్ కి మెసేజ్ పెట్టి మీరు ఏం మాట్లాడతారో చెప్తే గనక అప్పుడు ఆవిడ మన గ్రూప్ లోనే ఉంటారు. మీకు రిప్లై ఇస్తారండి. మీరు ఇక్కడ ఏమైనా అడగాలనుకుంటే అడగండి. ఒక నిమిషం టైం అడగండి. తీసుకుని. ఆవిడ ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. శ్రీ స్కంద గారు మీరు ఏమైనా నన్ను అడగాలనుకుంటే అడగండి. అమ్మ శ్రీ ఎక్కడి నుంచి స్టూడెంటా లేకపోతే ఉమెన్వా? అమ్మ చెప్పుదల టైప్ చేయి, మెసేజ్ టైప్ చేయమ్మా. ఏం మాట్లాడాలనుకుంటున్నారు? లేదండి కదమ్మా. సబ్జెక్ట్ ఏంటి? నేను నా నెంబర్ చెప్తున్నా 6281993207 కి మెసేజ్ పెట్టండి. ఏదైనా పర్సనల్ అయితే. ఏదైనా బాధలు ఉంటే కానీ నాకు పెట్టండి. లేడీ అయినా మరి ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఉంటది కదా! ఆ అమ్మాయి నేను మాట్లాడతానండి. అమ్మాయి ఇవ్వండి అని నాకు చెప్తే గనక అప్పుడు నేను అమ్మాయి నెంబర్ నేను ఇస్తాను. ఆమె వద్దంటే గనక నేను ఇవ్వను. ఎందుకంటే వాళ్ళ బిజీ షెడ్యూల్ వాళ్ళకి ఉంటది కదా! ఏం అనాలనుకుంటున్నారో ఒక మెసేజ్ పెట్టండి అమ్మ. మీకోసం ఉన్నాను నేను. ఏదైనా ప్రాబ్లమ్ అయితే నేను ఉన్నాను. ఏం మాట్లాడాలనుకుంటున్నారు? లేడీస్ నెంబర్లు కదా! మీరు లేడీస్ అయినా సరే కారణం చెప్తే గనక నేను మాట్లాడతాను తల్లి. ఓకేనా? నేను నెంబర్ చెప్పాను కదా! దానికి మెసేజ్ పెట్టినానా? బై హర్ట్ అయ్యుంటే సింగింగ్ ఆఫ్ బై ట్రాన్స్‌జెండర్ ప్రాబ్లమ్ గురించి చెప్పండి. ట్రాన్స్‌జెండర్ ప్రాబ్లమ్ గురించి చెప్పమన్నారండి. అది ఇప్పుడు వేరే టాపిక్ అండి. అది ఇట్స్ ఎన్ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. తప్పకుండా మనం డిస్కస్ చేద్దాం. మీరు ఎవరో తెలియదు కానీ ట్రాన్స్‌జెండర్ గురించి మాట్లాడమన్నారు. తప్పనిసరిగా మన విజయ్ గారినే నేను లైవ్ లోకి తీసుకుని ఆవిడ చక్కగా విశ్లేషిస్తున్నారు కాబట్టి ఆవిడ ఖాళీ టైం చూసుకుని ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడతామండి. ఇలాగ ఏదైనా మంచి సబ్జెక్ట్ ఉంటే మీరు ఎలా చక్కగా పెట్టారో ట్రాన్స్‌జెండర్ గురించి మాట్లాడమని అలాగే పెడతాం. అంటే మన విజయ చిన్న పాప అయినప్పటికీ కూడా దాని విశ్లేషణ విధానం ఎలా ఉందంటే ఒక 60-70 ఏళ్ల వాళ్ళు ఎలాగ విశ్లేషిస్తారో అంత చక్కగా ఉంది. అందుకే అమ్మాయితో ఇంకా నేను వీడియోలు చెయ్యాలని అనుకుంటున్నాను. మీ ముందుకు తీసుకొస్తాను నేను. విజయ నువ్వు ట్రాన్స్‌జెండర్ గురించి కూడా చెప్పాను. ఎందుకంటే వాళ్ళని విమర్శించే వాళ్ళు, తిట్టే వాళ్ళు పడే వేతనలో, అవహేళనలో ఎన్నో ఉంటాయి. వాళ్ళని ఎంత దౌర్భాగ్యం మనది సబ్జెక్ట్ కాదు. ఎంత దౌర్భాగ్యం అంటే ట్రాన్స్‌జెండర్ తెలిసిన తర్వాత వాళ్ళ పేరెంట్సే వాళ్ళ ఇళ్లలోంచి గెంటేస్తే ఎవరమ్మా వాళ్ళు చూసేది? అలాంటి వాళ్ళని ఇన్సల్టింగ్ గా మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి మనం రేపు సమయం చూసుకున్నామా? ఒక వీడియో చేద్దాం. మీకు ఎంత అయిందమ్మా టైం? ఇక్కడ 11 అయ్యింది. మీకు టైం ఎంత అయిందమ్మా? 9:30 అయిందండి పొద్దున్న. ఓకే తల్లి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అందమైన పేరు, అందమైన మనసు, అందమైన విశ్లేషణ. మా 89 మంది లైక్ చేశారంటే గ్రేట్ అమ్మా. నాకని లైక్లు రావలేదు. అయ్యో! భలేవారే. మీరు చేసే పనులకి ఇంకా మీకు ఎన్నో ఇంకా చాలా ఉంటాయి. మీరు ఇంత ఓపెన్‌గా మీరు ఇంత ధైర్యంగా అసలు ఎవరుంటారా ఆంటీ మీ ఈ జనరేషన్‌లో ఎవరు లేరలా. మా దగ్గరే లేరు మీలాగా ఎవరు. సో ఎవరో నాకు ఇందాక ఒక ఆమె చెప్పారు. ఆమె ఒక హెల్ప్ గురించి ఆ పేరు చెప్పకూడదు. హెల్ప్ గురించి ఎవరో స్టేట్ హ్యూమన్ రైట్స్ కాదు రాష్ట్ర మహిళని ఏదో అని అంటామే. ఆమె అవతల ప్రాబ్లం గురించి ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ మీ ఊరు వస్తాను, నాకు డబ్బులు కావాలి, నాకు హోటల్ రూమ్ కావాలి, నాకు ఫుడ్ కావాలి,
మీ డబ్బులు మీ సమస్యని క్లియర్ చేస్తానని చెప్పి 30,000 అడిగితే పాపం ఈవిడ అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే 10,000 రూపాయలు వేస్తే అడ్రస్ లేదంటమ్మా. ఏళ్ళ రాష్ట్ర మహిళలు ఓహ్! అయ్యయ్యో! ఆ అలా ఇలాంటి మోసాలు చేసి చాలా అంటేనే మోసాలు పోదు. డబ్బు అడిగేవాడు వాడు సహాయం చేసేదేంటమ్మా? మనకి అవునండి. లేడీస్ మనం ఒక రోజు లేడీస్ ఆత్మహత్యల గురించి ఎన్ని అవునండి. మంచి మంచి వీడియోలు నీతోటే చేయాలనుకుంటున్నాను విజయ్. ఎందుకంటే నువ్వు ఇంత నేను ఇంత బాగా హ్యాపీ. విశ్లేషిస్తావు అని అనుకోలేదు నేను. ఈ అమ్మాయి థాంక్స్ అదే అండి. అడిగింది. అమ్మ ఏం మాట్లాడతావమ్మా? నేను అవును. ఇందాక అదే అడిగినప్పుడు మీరు కూడా అడుగుమని కాల్ చేశాను అడిగారు కదమ్మా! అందుకని. ఏం మాట్లాడతావమ్మా? అవునండి. రాత్రి అవునండి. 1:00 చూసానమ్మా నీ మెసేజ్. అదే మాకింకా మధ్యాహ్నమే గదా! నిద్రోదయం కాలేదు నీకు పగలు. అవును. అందుకే పెట్టాను. చూసాను. థాంక్ యూ హ్మ్. ఆంటీ. మీరు నన్ను ఇచ్చి అలౌ చేసి నన్ను నాకొక ఆపర్చునిటీ ఇచ్చారు. చాలా థాంక్స్ ఆంటీ. మీకు నా చాలా చాలా యూట్యూబ్ ఛానెల్‌లో థాంక్స్. నేను ఫేమస్ అవటం కాదు. మీరందరూ వచ్చి సమస్యల గురించి చెప్పాలి. ఫేమస్ ఒద్దు. నాకసలు ఫేమస్సే కాదు కాదు. ఒద్దు. ఇప్పుడు ఏమొద్దు. నేనే ఆ! సెల్ఫ్‌గా నా వీడియోస్ నేనే చేసుకుంటానంటే అది స్వార్థం అవుతదమ్మా. మీ అందరిని అవునండి. పిలిపిస్తే సమాజానికి ఉపయోగం మాటలు చెప్తా ఉంటారు. అవునండి. అంతేనండి. అది అంతేనండి. చక్కటి అంతకు మించి ఇంకేం లేదు. ఈ ఒక్క హ్మ్. మీ మాటే తీసుకొద్దామని అనుకున్నాను. విజయకుమార్ గారు ఎందుకంటే మంచి ప్రయత్నం. ధన్యవాదాలు. థాంక్ యూ అండి. థాంక్స్ అండి. కాలేజ్ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. చాలా సరే ఆంటీ నేనింకా ఉంటాను ఓకే. ఆంటీ. ఓకే అమ్మ. ఓకే. నేను కట్ నమస్కారం. చేస్తున్నాను. నమస్కారం. అందరికి బాయ్ అండి. చాలా నమస్కారం అండి. చాలా థాంక్స్ థాంక్ యూ అండి. నా మాటలు విన్నందుకు, నాకు ఆ అవకాశం ఇచ్చిన పద్మావతి గారికి చాలా ధన్యవాదాలు. థాంక్స్ అండి. థాంక్ యూ నాన్న. నమస్కారం. థాంక్ యూ అమ్మ. ఉంటానండి. ఓకే. ఓకే అమ్మ. ఓకే.